తమ చూపులోని అంతరార్థం అర్థమై అడుగువా వస్తున్నాడే ఆ రామయ్య. తమ కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు, వారిని ఎంత తొందరగా నిర్మూలిస్తే అంత మంచిది. మనిషిని తొలగించామన్న చెడ్డ పేరు మనకెందుకయ్యా? మన భూమి మధ్య ఉన్న వాడి భూమిని మన భూమిలో కలుపుకోవాలి, అంతే. చిత్తం చందమామలో మచ్చలాగా అది తమ భూమి మధ్యలో ఉంది. చెప్తా చెప్తా నే చెప్తాగా. ఏ రామయ్య బాబు, 7 వంకసనాలు వేసావు, దిగుబడి ఎలా ఉంది? బాగుందా? సుమారుగా ఉందిలే. 5 ఎకరాల పట్టుని అన్నాళ్ళు దేవుళ్ళు ఆడతావు. నువ్వు అంటే మా అయ్యగారు నేను 25 ఎకరాలకి కామన్ చేస్తారు. బాలే పనేనే, ఏదో కష్టపడి పని చేసుకునే వాళ్ళం, మాకెందుక ఇట్లాంటి దురాశలు? పోనీ నీకున్న 5 ఎకరాలు నాకు ఇచ్చేవయ్యా, దానికి బదులు ఊరవతలు నీకు నచ్చింది 25 ఎకరాలు ఇస్తాను. అయ్యగారు ఎందుకు చెప్తున్నారంటే అయ్యగారికి గట్టులో గట్టు కలుస్తుంది, నీకు ఊరవతల ఏకగండం ఉంటుంది. వద్దులేవయ్యా, ఇది ఇయటం దీనికి, అది తీసుకోవడం దీనికి. తాతల నాటి పొలం ఇట్ట బడి ఉన్నాయి అదా. తాతల నాటి పొలం ఎంత పొగరు! చూస్తా చూస్తా నే చూస్తాగా పొగరు సంగతి. బస్తాలు వాళ్ళు వేస్తారు, భోజనాలు రండి. కొద్దిగానే ఉన్నాయి, అవి కూడా పడేసి. రాజా భోజనలేదండి. ఆడుకుంచలేదా? తల్లిదండ్రులను పూజింపవలను, పెద్దలను గౌరవింపవలను. అమ్మ, పెద్దలంటే ఎవరమ్మా? పెద్దలంటే వయసులో నీకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలి. తల్లి అంటే నువ్వు కాంతమ్మ తల్లి. రండి శాంతి గారు, రండి. నిన్ను చూస్తుంటే సవతి తల్లివని గాని, రాజాని చూస్తుంటే సవతి కొడుకని గాని ఎవరో అనుకో. రాజా, అదృష్టం అంటే నీదిరా. కన్నా తల్లి నిర్మించిన సవతి తల్లి దొరికింది నీకు. చూడమ్మా బాబు, ఆ సంగతే మా ఇంట్లో ఎవరికి గుర్తులేదు. నువ్వెందుకు మాట మాట జ్ఞాపకం చేస్తా? అవునవును, పాపం నెరల గుడ్డుకు తల్లి కావాలని నిన్ను చేసుకుంది. సచ్చి ఏ లోకాలంలో సీతమ్మ తల్లి మహాయిల్లాలు. ఎప్పుడు ఇంటికి వచ్చినా నవ్వుతూ పలకరించేది నువ్వంతే. సరేలేవయ్యా. రామయ్య బాబు, నీ సంసారం, నీ వ్యవసాయం చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. నాకు నీలాగా వ్యవసాయం చేయాలనుంది, కానీ ఏ లాభం? నా భూమి బాగా మెరక, నీరెక్కదు. అందుకని ఒక నుయ్యి తవ్వించుకోవాలనుకుంటున్నాను. నువ్వు గాని ఒక 5,000 తగ్గావంటే మళ్ళీ పంటలు రాగా నీ డబ్బు నీకు పువ్వులో పెట్టాలి చెప్తాను. ఏం బాబు? 5,000? నా దగ్గర అంత డబ్బు ఆడదయా? ఆయన జగన్నాథం గారిని జేబులో పెట్టుకుని అక్కడ ఇక్కడ అడగడం ఉంటుంది. జగన్నాథాన్ని అడిగాను, కానీ జామీన్ కావాలంటున్నాడు. నన్నే నమ్మలేకపోతున్నాడు. రామయ్య బాబు, మనలో మన మాట. నేను ఆయన చేసిన సేవకి 5,000 నాకు ఊరికే ఇప్పించచ్చుదే. ఏం బాబు? మరి కానీ జామీన్ కావాలంటున్నాడు. మరి బాబు, ఆ జామీన్ ఏదో నేనుంటే ఇస్తాడేమో. ఏంటి బాబు, నువ్వుంటావా? నువ్వు జామీన్ ఉంటే ఇంకా అడగడం దేనికి? కళ్ళ కట్టుకుని ఇస్తాడు. నీకంటే పెద్ద మనిషి ఎవరున్నాడు ఈ ఊళ్ళో? సరేనయ్యా, ముందు అడిగి ఆయన సరేనంటే అప్పుడు ఆ రాటకొకరు చూసుకో. అలాగే, సంతోషం. రామయ్య బాబు, నీ మేలు ఈ జన్మలో మంచి మనిషి దొంగలు తెలుసు. అమ్మా వస్తాను. బాబు రాలేదు. రామయ్య బాబు, నమస్కారం బాబు. దండమండి. పర్వాలేదు, కూర్చో. చెప్తాం. శ్రీరాములు, ఆ పత్రాలు తెచ్చావా? అయ్యో, చదివేదేంట్లేదు బాబు. బాగా చెప్పాడు రామయ్య బాబు. ఆ మాత్రం నమ్మకం లేకపోతే అసలు బతకలేవు. శ్రీరాములు, డబ్బు రామయ్యకి ఇవ్వయా? ఇదిగో సార్. రామయ్య బాబు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. అయ్యో, దాందే ఉంది లేవయ్యా. వస్తా బాబు. నమస్కారం. వస్తా బాబు. ఆదిశేషయ్య ఇచ్చారా బాబు? మర్చిపోయి పరాగా వెళ్ళిపోతున్నాను ఏంటో. బాబు, మరి నాకు ఎప్పుడు ఇచ్చేది? శ్రీరాములు, ఇతనికో 100. ఎందుకైనా మంచిది, ఆ 100 కూడా పత్రం రాయించుకో. అదేంటి బాబు? వెళ్ళ.
రాతల నాటి పొలం. చాలా సంతోషం. నాన్న ఇంకా పొలం నుంచి రాలేదా? రాలేదు బాబు. ఎవర్రా ఈ తీగేసింది? మా అయ్యగారే. ఇది మా అయ్యగారి పొలం. మీ అయ్యగారి పొలమా? ఎవర్రా నీకు చెప్పింది? లే ఏంటండి జగన్నాథ్ గారు, ఏంటండి, ఏంటి అన్యాయం? ఓహో, అమీనా గారు చెప్పండి. మీరు జగన్నాథం గారి దగ్గర తీసుకున్న అప్పు, ఆ తర్వాత తీసుకున్న మొత్తం అంతా కలిపి భూమి క్రయానికి సరిపోయింది. ఇదిగో మీరు సమ్మతిని రాసి ఇచ్చిన పత్రం. ఏంటి, నేను అప్పు తీసుకున్నానా? అబద్ధం, ఇదంతా అబద్ధం. నేను ఈ దగ్గర ఎప్పుడు అప్పు తీసుకోలేదు. నా భూమిలో ఎవడు అడుగు పెట్టడానికి ఇల్లు. అదేంట్రా రాయ్ బాబు, నేనేగా అప్పిప్పించింది. అద్దా, అయితే ఇదంతా నువ్వు చేసిన మోసమేనన్నమాట. ఒరేయ్ రాక్షసయ్య! ఒరేయ్! ఒరేయ్, ఆ రాక్షసుడు తెచ్చావన్నమాట. బాబు, బాబు, ఇన్నేళ్లు మన భూమి అని కాపాడుకుంటా వచ్చింది. ఈనాడు మనకు దక్కకుండా పోతుంది బాబు. ఆ జగన్నాథం గారు మోసం చేశాడు బాబు. ఈ మట్టిలోనే పుట్టాను, ఈ మట్టిలోనే కలిసిపోతున్నా బాబు. ఇదిగో బాబు, ఈ మట్టి మంది. దీన్ని ఎట్టగైనా నువ్వు దక్కించుకోవాలి బాబు, నువ్వు దక్కించుకోవాలి. అలాగే నాన్న. బాబు, మన పొలంలో పెద్ద కలవడం జరుగుతుంది. అక్కడ ఆ జగన్నాథం గారి మనుషులు మన అధికారి మీద పడ్డారండి. జగన్నాథం బాబు, శత్రుశాసం. వాడిని తీసుకెళ్లి మన కొట్ల పడేయండి రా. నాన్న, 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 నాన్న. నిన్నేం చెయ్యరు. రా బాబు, రా బాబు, రా. ఇంత పసివాడవే, నువ్వేం చేసావని ఇక్కడ పడేశారు? నేను రామయ్య కొడుకు. మా నాన్నని చంపి నన్ను ఇక్కడ పడేశాను. మరి మీరెవరు? నేను ఆ జగన్నాథం అన్నను. కానీ ఆ జగన్నాథం లాగా దుర్మార్గుడి మాత్రం కాదు. రంగుల్లో వ్యాపారం చేస్తున్నాను. తమ్ముడిని చూద్దామని వచ్చాను. ఏదో కష్టాల్లో ఉన్నాడంటే డబ్బు సాయం చేశాను. కానీ వారి ఆశ తీరలేదు. నేను తెచ్చిన వజ్రాలు కూడా కాజేయాలని నన్ను ఇక్కడ బంధించాడు. మరి మీ భార్య పిల్లలు? ఒక కొడుకు, భార్య. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? ఏమ్మా, అయ్యగారు రమ్మన్నారా? లేదు బాబు, నేనే వచ్చాను. మీ అయ్యగారు నాకు మరిది అవుతారు. ఆయ్ రండమ్మా. ఓ, మీరా? ఏమమ్మా, ఉత్తరమైనా రాయకుండా వచ్చారు? అన్నయ్య రాలేదా? మీ అన్నయ్య వచ్చి చాలా కాలమైంది. ఇక్కడికి రాలేదా? రాలేదే. అయితే సరే. ఎక్కడికమ్మా? మళ్ళీ రంగునికేనా? మీకేమీ అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండిపోవచ్చు. ఒరే శ్రీరాములు, మన గొడ్డపాక శుభ్రం చేయించి అక్కడే ఓ బస్తా ఒడ్లు కూడా వేయించు. అక్కర్లేదులండి, నేను పట్నం పెడుతున్నాను. ఏమి నిద్రయ్యా స్వామి, అసలే బక్క చిక్కుంటా ప్రాణం. కొంచెం అన్నం తిండిగా లే బాబు, లే.
తీసి చచ్చగా ఊళ్ళో చల్లకుందరా అయ్యగారు చెప్తా పద. ఊరుకోక ఏం చేశారు, ఏం చేయగలరు? కనీసం నా రాజానైనా కాపాడుకోలేకపోయాను. ఆ దుర్మార్గులు నా బిడ్డని ఎన్ని బాధలు పెడుతున్నారు. వాడు ఏం చేస్తున్నాడు, ఎలాగున్నాడు? అమ్మా! బాబు! అమ్మా! బాబు! బాబు! వచ్చేవా బాబు, వచ్చేవా తండ్రి? ఆ దుర్మార్గులు నిన్ను విడిచిపెట్టారా? నన్ను వదిలిపెట్టలేదమ్మా, నేనే పారిపోవచ్చాను. అమ్మా, ఇక్కడుంటే జగన్నాథం మన ప్రాణాలు తీస్తాడు. ఎక్కడికైనా వెళ్ళిపోదామమ్మా. వెళ్ళిపోదాం బాబు, అలాగే వెళ్ళిపోదాం. ఏనుగమ్మ ఏనుగు, అంబారేసి ఏనుగు, మా ఊరు ఏనుగు. ఎక్కమ్మా, మోకాళ్ళు ఎప్పుడు ఎక్కుతున్నాయి. ఎక్కమ్మా, మా అమ్మగారు ఎక్కమ్మా. ఏ ఓహో తొందవా, ఇదిగో. మరి కాలేది? ఓ కాలా, ఇదిగో. మనిషి ఏనుగు. ఏమిటమ్మా? ఏనిగమంటే లేదంటున్నాడు. ఏమయ్యా, ఏనుగు లేదన్నావా? అవునండి, ఏనుగు ఎక్కడదండి? వెళ్ళండి, లోపలికి వెళ్ళి ఆ ఏనుగు తీసుకురా. ఓ ఆ ఏనుగా, ఏనుగమ్మ ఏనుగు ఎక్కడుందో ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు, తొండం ఉన్న ఇదిగోనమ్మా ఏనుగు. అడగలేమ్మా, ఇంత డబ్బు పెట్టి అంత ఏనుగు తీసుకొస్తాను. ఇదిగో ఆశేష, వెంటనే ఏనుగు కొనాలి, ఎక్కడుందో తెలుసుకో. అలాగే సరేనా? ఎవడరా నువ్వు? పని కోసం అండి. పని కోసం వెళ్ళి లోపలికి వెళ్ళి అడుగు. నీ అదృష్టం ఎలా ఉంటుందో. సార్, సార్, ఏం కావాలి? ఏదైనా పని ఇప్పించండి సార్. ఇక్కడేం పని చేస్తావయ్యా? ఇక్కడ మెకానిజం తెలిసిన వాళ్ళు కావాలి. కొన్ని కార్లు తుడుస్తాను సార్. కార్లు తుడవటానికి నీళ్లు తెచ్చిస్తాను సార్. సార్, మా అమ్మ చెల్లె ఉన్నారు సార్. వాళ్ళని నేనే పోషించాలి సార్. పనిప్పించండి సార్. అయితే క్లీనర్ గా చేరు. కారు తుడిస్తే అద్దంలో ఉండాలి తెలుసా? ఓ అలాగే సార్. శనగ పూల రేఖదాన కాదు పైట చిన్నదాన ఆడే నీ వాళ్ళకం పసిగట్టామి. రాజా, రాజా సార్, ఏమిటి రాజా, ఫోర్మెన్ అయినా ఇంకా కార్ల కింద దూరటం మానలేదు. ఇది అలవాటు అయిపోయింది సార్. రోజుకోసారి కారు కింద దూరం ఏమీ తోచదు. గుడ్, అందుకే కష్టపడి పని చేసే వాళ్ళు నీ పేరు మొదటే ఉంటుంది. ఇదిగో స్పెషల్ బోనస్ 1116. మన యజమాని గారు ఎక్కడ సార్? కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయనకి అంత తీరిక లేదు కానీ నేను చెప్తాను, నువ్వు పద. అలాగే సార్. రాజాబాబు వస్తున్నాడు. సీత ఇదిగోనమ్మా. అన్నయ్య, ఏమ్మా, నీకు తోడబుట్టిన అన్న లేడని ఆ భగవంతుడే రాజాబాబుని పంపించాడు. లేకపోతే అంతా నీలాగే ఉంటారేంటి? సంపాదించేది నీ మందుకే చాలదు. తప్పమ్మా, తాత పెద్దవాడు, అలా అనకూడదు. వస్తా తాత. మంచిది బాబు. అమ్మా, ఇది నా జీతం. ఇది నేను చేసిన పని వచ్చి యజమాని గారు ఇచ్చిన బహుమానం 1116. ఇదిగో. చాలా సంతోషం. నువ్వు ఇంత ప్రయోజకుడైనందుకు మీ నాన్న అంటే ఎంత సంతోషించేవారు. నాన్నగారి ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉండనే ఉంటుందమ్మా. ఇది తీసుకువెళ్ళి నీ చేత్తు హుండీలో వెళ్ళమ్మా. నాన్న,
మీ కడసారి కోరిక త్వరలో నెరవేరుస్తాను. మీ నాన్నగారు ఎక్కడున్నా నీలాంటి కొడుకును కన్నందుకు గర్విస్తాను. నీ దీక్ష తప్పకుండా ఫలిస్తుంది. కింద పడిపోయారా? ఆడపిల్లని చూడనేరా? అత్తిపండు తొక్కనేరా? కింద పడనేరా? ఏమండి, మీలాంటి వాళ్ళు పడిపోతే లేవతీయడమే నా డ్యూటీ. నమస్తే నమస్తే. బేటా మా ఆట వాట ఉండరా ఇస్తాను. నీకు నాకు ఇందుకు గొడవ. ఏదోనా? వాట పళ్ళు గిళ్ళు వెళ్ళిపోతాయి. పిరికి నాయాలి. తీసుకో, తెల్ల కాఫీ తాగు. అమ్మా, అర్జెంట్ మీల్స్ చేయండి. ఎంత మొదలుతున్నావు? క్యాష్ డౌన్ 10 రూపీస్. నేను అమ్మన పూట కూడా అమ్మందా? డబ్బు పాలిస్తున్న వాడికి హోటల్లో తినలేకపోయా? అమ్మా, 10 రూపాయలకి మాత్రం మార్కెట్లో దొరకదే. ఈ తల్లి ఆదరణకి విలువ ఎవరు కట్టగలరు చెప్పుకోమ్మా. ఒరే, మాటలతో మురిపించేస్తున్నావు గాని ఇంటికి 10 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? జేబులు కొట్టాను. లేకపోతే ఏంటంటే మగవాడి సంపాదన ఎంత నడకూడదు, ఎలా అని అప్పుడు అడగకూడదు. ఎంతసేపు సంపాదన సంపాదన తిరగడమే గాని మీ నాన్నగారి గురించి ఎక్కడైనా వాకప్ చేస్తున్నావా? ఏమని వాకు చేయను? ఏం ఆధారాలు ఉన్నాయి? లింగమూర్తి మా నాన్న ఊరంతా తిరిగానుకో, ప్రపంచంలో ఎంతమంది లింగమూర్తి ఉన్నారు, వాళ్ళందరూ మన ఇంటికి వచ్చానుకో ఫుడ్ పెట్టగలవా? అబ్బబ్బా, సరే ఉండు, భోజనం తీసుకొస్తాను. హలో మై డియర్ ఫాదర్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ? అమ్మ మీద కోపమా? మీ ఇద్దరికి ఏమైనా డిఫరెన్స్ సన్యాసులు కలిసిపోయావా? లేకపోతే మనలాగే మన అడుగు దూడంలోనే కాల్ చేస్తా. నేను చక్రవర్తి శేషాన్ని. రాజా, అదృష్టం అంటే నీదిరా. కన్న తల్లి నిమిత్తం సంత తల్లి దొరికింది నీకు. ఏమిటో చక్రవర్తి కప్పం కడతావా లేదా? ఏమిటి నీ కప్పం? అదిగో తీసుకో. మనులు, వజ్రాలు, వైడూర్యాలు ఇవి మన ఖజానాలో దాచేయాలి. ఏది నా సొమ్మేది? నా వజ్రాలు, వైడూర్యాలు, నా సొమ్మంతా పోయింది. నేను చక్రవర్తిని కాను. నాకు ఈ కిరీటం వద్దు, నాకు ఈ కత్తి వద్దు. నేను చక్రవర్తి శేషాన్ని కాను. నా రాజ్యం పోయింది. వద్దు, చెప్పొద్దు, నన్ను తప్పొద్దు. రామయ్య వద్దు, నన్ను తప్పొద్దు. నాకేం తెలియదు, నేనేం తెలియదు. అడుగు జగన్ పారిపోతాడు. వాడి తప్పు రామయ్య, వాడి తప్పు. అమ్మో రామయ్య, నేనేం చేయలేదు రామయ్య.
పిల్లనే చూసుకో కన్నులారా చూసుకో ఓ బాబు తీసుకో ఓ బాబు తీసుకో మత్తు చూసుకో పూలమ్మే పిల్లొచ్చింది పూలమ్మే పిల్లొచ్చింది గాలికి ఘుమ ఘుమలేచింది రకరకాల పూలెన్నో ఒకే చోట ఉన్నాయి మూగ గుండెలో ఏవేవో మూగ గుండెలో ఏవేవో మురిపాలు దాచుకున్నాయి ఆ మురిపాల తేనెలు దోటే తుమ్మెదలున్నాయి తుంటరి తుమ్మెదలున్నాయి ఆ తుమ్మెదలో తుంటరులో ఈ పూలు కొనలేరో ఆ తుమ్మెదలో తుంటరులో ఈ పూలు కొనలేరోయ్ ఏ ఆటలు సాగవోయ్ ఓ బాబు తీసుకో ఓ బాబు తీసుకో మత్తు చూసుకో పూలమ్మే పిల్లొచ్చింది పూలమ్మే పిల్లొచ్చింది గాలికి ఘుమ ఘుమలేచింది పూలలో తన అందాలన్నీ పొదిగి తెచ్చింది ఓ బాబు తీసుకో ఓ బాబు తీసుకో మత్తు చూసుకో అబ్బా ఎట్లాగైతే రేపు వదిలింది రా నా పీడ. కారు బాబు లేడు దొరబాబు లేడు రాజుబాబు లేడు మా అమ్మా నాన్న నాకు లక్షణంగా పెట్టిన పేరుంది ఉంటే ఉందిలే మహా ఇంతకీ నీ పేరేంటో రాజు రాజానా అందుకే మహా దర్జాగా వెళ్ళిపోతున్నావు పూలు ఇస్తే తీసుకోకుండా నీ పువ్వు నాకే మక్కర్లేదు ఏ నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళవా పెళ్ళైతేగా పెళ్ళా ఉండటానికి ఏంటి నీకు ఇంకా పెళ్లి కాలేదా ఏ చేసుకుంటావా శిప సిగ్గేస్తుంది అది కూడా నా పైగా కారు బాబు కారు బాబు ఓ కారు బాబు అయ్యో కారు బాబు కారు బాబు మిస్టర్ ఏం మిస్టర్ ఈ గొడుగు నాది ఏ నీ పేరేమన్నా రాసావా ఇంకా రాయలేదనుకోండి పేరేం పేరు ఈ మాత్రం దానికి ఊరు పేరు అడ్రస్ ఎందుకు గానీ ఏదో హోటల్లో కుర్చీకి తగిలించుంటాను ఖాళీగా ఉంది కదా అని తీసుకొచ్చాను ఇది మీద మందే ఇదంటే ప్రాణాలు తడితే పోతా ఏమిటండి ఆలోచిస్తున్నారు ఎండలో ఉన్న వాళ్ళకి నిన్నవడే నా డ్యూటీ ఏం సందేహిస్తున్నారు ఆడగొడుకు కదనా ఏమిటండి గొడుగులో కూడా ఆడా మగాను ఏదైనా ఇచ్చిన నేడే కదా అండి తీసుకోండి మరి మీకు నాకండి పెద్ద గొడుగుందండి ఆ పైన చూస్తారా నో మైస్ నా కోసం ఎవరు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడాలి వస్తా మీ గొడుగు రాజా రాజా ఏ రాజా కారోజులో
చెయ్యి చెయ్యి. మీకు చాలా మంది అల్లున్నారే, అల్లుళ్ళు ఉండొచ్చు, అమ్మాయిలు లేదు. కావాలా? ఏ ఇస్తారా? అరే, అచ్చు మీలాగా ఉంది, కొన్నారా? లేదండి, అమ్ముతాను. అమ్ముతారా? ఇలాంటి బొమ్మలు తయారు చేసి అమ్ముతూ ఉంటాను. అమ్ముతానని చెప్పి మరి నా చేతికి ఇచ్చారేమండి? మీరు కనపడగానే మనసు మార్చుకున్నాను. ఎందుకని? మీ పుట్టినరోజు నేనేమి ఇవ్వలేకపోయాను. ఇవాళ నా బొమ్మ పుట్టినరోజు, అందుకనే మీకిచ్చాను. ఎంత బాగా తయారు చేశారు. ఎంత తయారు చేయగలిగినా మీలాగా ప్రాణం పోయలేను కదండి. పాపం, ఏ తల్లి కన్న బిడ్డలు ఏ దారి లేని వాళ్ళకి చదువులు చెప్పిస్తున్నారు. ఇందులో ఒక్కడైనా బాగా చదువుకుని ఇంకొకరిని చదివిస్తాడని నా ఆశ అండి. ఇన్ని దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు, మీకు డబ్బు ఎక్కడదండి? దానాలు ధర్మాలు చేయడానికి డబ్బక్కర్లేదండి, మంచి మనస్సుంటే చాలు. ఆ పలక మాత్రం జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి. వస్తా. ఓకే, రిపేర్ కాగానే ఇన్ఫార్మ్ చేస్తాం. వెళ్ళండి. ఓకే. ఎస్, కుమారస్వామి ఆటోమొబైల్స్. నేను రాణిని మాట్లాడుతున్నాను. రాణి గారు నమస్కారం అండి. నమస్కారం. రాజా ఉన్నాడా? ఉన్నాడండి. వెంటనే అతను ఇక్కడ పంపించు. రాణి అని పేరు తప్పనిచ్చి మిగతా వివరాలు ఏం చెప్పొద్దు. అతనే కావాలండి? అరే, అతనే కావాలయ్యా, చెప్తుంటే అర్థం కావాలే. అలాగేనండి. రాణిగారు మీదేనా? ఇదే బాబు. కారు రిపేర్ కురపట్టే ఏ కారు అని అమ్మగారిని అడిగి వస్తాను. అలాగే. ఎలా ఉంది ఇల్లు? మీ పేరుకి తగ్గట్టుగా ఉంది. బాగుందా? అదేమిటండి అలా అడుగుతారు? మీకు కావాల్సినంత డబ్బు ఉంది, ఎంత వచ్చినట్టు కట్టుకున్నారు. కదా, రిపేర్ చేయవలసిన కారు మేడ మీద ఉందా అండి? అదంతా నీకు అనవసరం. ఫాలో మీ. రైట్. మేడం, మీకు కార్లు ఉండొచ్చు, బంగాళాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు. నేను మెకానిక్. నేను వచ్చింది మీ కారు మరమ్మతు చేయడం కోసం. నేను ఎందుకు పిచ్చాలో నాకు తెలుసు. దీని బెడ్రూమ్ మేడం. మా గ్యారేజ్ కూడా. అయితే ఇప్పుడు ఎవరికి రిపేర్ చేయాలో బాగా అర్థమవుతుంది. అయితే షడా వాటి కమాన్. అటెన్షన్. రైట్. రాజా, రాజా, పువ్వులమ్మే మల్లివా? అహంకారంతో చెలకాట్లాడే రాణివా? నువ్వు అమాయకురాలివైన మల్లివనుకున్నా, ఐశ్వర్యంతో కళ్ళు మూసుకుపోయిన రాణివనుకోలేదు. అది కాదు రాజా. Shut up! రాజా, నువ్వు పువ్వులంటే పవిత్రమైన దాన్ని అనుకునే నా మనసిచ్చాను, నా హృదయంలో అట్టు పెట్టుకున్నాను. కానీ హృదయమే లేని పాషాణమని నేను అనుకోలేదు. నేనేం అపకారం చేశాను నువ్వు నాతో ఆడుకున్నావు? ఆస్తి, అంతస్తు, హోదా, ఐశ్వర్యం నేనెప్పుడు కనీతి కూడా చూడలేదే. రాజా, ఈ విషయమే నీతో చెప్పాలనుకున్నా. ఇంకేం నువ్వు చెప్పేది? హ, నీ చేతి నిండా డబ్బుంది, తిరగటానికి కార్లున్నాయి, ఊరి నిండా మగాళ్ళు ఉన్నారు. రాజా, అక్కడ చూపించు ఈ డాబు, దర్జా, ఐశ్వర్యం, హోదా అన్ని. రాజా, please hear me.
అమ్మా ఇలారా ఇలారా. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. కూర్చోమ్మా. చాలా రోజుల నుంచి నిన్ను సంగతి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు నాన్న, అదేదో నువ్వు చెబితేనే వినాలనుకుంటున్నాను. నా పెళ్లి గురించే కదా. ఎగ్జాక్ట్లీ. ఒరే డేగా, రాణి ఏమందో విన్నావా? నా మనసులోని మాట ఇట్టే కనిపెట్టేసింది. రాణి అంటే ఎవరనుకున్నావు? రావు బహదూర్ రంగనాథం గారి మనవరాలు, ఎక్స్-ఎంపీ జగన్నాథరావు గారి కూతురు. నన్ను ఊళ్ళో వాళ్ళంతా మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడా అని వేధిస్తున్నారు. నీకు ఇష్టమైతేనేనమ్మా. నాన్న, ఈ పెళ్లి కొడుకుల్ని చూసి చూసి నాకు మతి పూర్తిగా పోతూ ఉంది. నాకు నచ్చిన వాడు వచ్చినప్పుడు నేను చెప్తాగా. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉండే ఉంటారు సార్. ఏ క్రికెట్ ప్లేయరో, ఏ ఫిలిం స్టారో. చీ, నీ టేస్ట్ పాడుగాను. నన్ను తిట్టారు కానీ అమ్మాయి గారికి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది సార్. మీకోసం ఏం తీసుకొచ్చానో చెప్పుకోండి. ఇస్తే కదా అండి తెలియడానికి. ఇస్తే కానీ తెలీదా? అంటే తీయటి మనసు తెచ్చుంటారు. కాదు, చాక్లెట్ ఏమిటండే సంగతులు? ఇవాళ నా పుట్టినరోజు. పుట్టినరోజా? పంప ముంచేశారు. ఎవరైనా నెలాఖరిని పుడతారో చెప్పండి. ఒకవేళ పుట్టారే అనుకోండి, మొదటి వారంలో పుట్టినరోజు పండుగ చేసుకోవాలి. లేకపోతే బహుమతులు ఎలా వస్తాయి చెప్పండి? నేను పుట్టింది బహుమతుల కోసం కాదు. మీరు అనుకోపోవచ్చండి, కానీ ఇచ్చే వాళ్ళు బాధపడతారు కదా. ఇవ్వాలని మనసుంటే ఇవాళ కాకపోతే రేపిస్తారు. దేన్నైనా నమ్మండి ప్రపంచంలో, కానీ ఆ రేపుని మాత్రం నమ్మద్దు. రేపు మీరేమవుతారో నేనేమవుతాను. అందుకని ఆపండి. ఇది వేలేదు అంతే. ఉంగరం. ఈ ఉంగరం వేలికి ఎందుకు తోడుతారో చెప్పనండి. చెప్పమంటారా? మీరు చెప్పలేరండి, కానీ నేను మాత్రం తెలుసుకున్నాను. ఏమిటమ్మా ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నావు? మీ ఆనందంలో నేను కూడా పాలు పంచుకోవచ్చా? ఏమీ లేదా? ఏమి తాటికాయ తొంగరు ఉంటే ఏమి లేదట విట్టమ్మా. అదేమ్మా, అదేమిటని ఆయన ఇచ్చారా? ఎవరమ్మాయినా? అదే బ్రహ్మానందం గారని చాలా మంచివారన్నయ్య. ఆయన ఎన్నో దానాలు చేస్తుంటారు. నేనైతే చాలా ఇష్టం, అందుకనే ఉంగరం. ఓహో, అయితే నేను పెళ్లి చేసుకుంటానరా? అది కూడా నాన్నతో చెప్పించారా? అమ్మా, నీకు నచ్చిన వాడు దొరికాడే నాకైతే సంతోషించే వాళ్ళు ఎవరు చెప్పమ్మా. అరే, ఎవరు నా కార్ తీసుకొస్తున్నారు? ఎవరు? ప్లీజ్ స్టాప్ ద కార్. ఏమండి, కొంచెం కార్ ఆపండి. ఏమండి, ఎవరో నా కార్ తీసుకొస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. మరేం భయపడక, నేను ఇప్పుడే తీసుకొస్తాను. థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్ అలవాటు నేను చేస్తాను. రానా అదండి, పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. మేమెందుకు పోలీస్ స్టేషన్ కి? కళ్ళలో చూశారు కదండి, సాక్ష్యం చెప్తారు కానీ. అమ్మో, ఈ చాకు కానీ అమ్మో, మనకెందుకు ఆగండి, నేను చెప్తాను. చెబుతామా? మొగాళ్ళంతా సాక్ష్యం ఇటాన్ని భయపడి పారిపోయారు. ఆడకూతురు నువ్విస్తావా? ఆడదాన్ని కనుక నేను చెప్తాను. నీ భయం లేదు? భయం కాదు, బాధ. బాధ? అవును బాబు, వీడి కన్న తల్లిని నేనే. ఈనాళ్ళు ఎలా సంపాదిస్తున్నాడో తెలియదు. ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటి. కన్న తల్లికే రోత పుట్టించిన నీది ఒక బ్రతికేనా? బాబు, మీకు పుణ్యం ఉంటుంది. వీడికి శిక్ష వేయించండి. శిక్ష? కన్న తల్లి కళ్ళ ముందే దొంగ రుజువైంది. ఇంతకంటే శిక్ష ఏ కోర్టు వేయదమ్మా? రే చూస్తావేరా, కాళ్ళు పట్టుకు జవాబడి చెప్పు. ఓ వేచి చెప్పు. కమింగ్, డోర్స్ ఆర్ ఓపెన్. ఏమిటలా నిర్ఘాంతపోతున్నారు?
మీ కారు మీకు అప్పగించాలని వచ్చాను. అదేమిటి వయసులో ఉన్న ఆడపిల్లని చూసినట్లు ఆ ముసలాడి ఫోటో వదలలేకపోతున్నారు? ఈయన ఎక్కడ చూసినట్టుంటేను. ఆయనే జగన్నాథం, జగన్నాథం మీ గర్భశత్రు. మీ ఆస్తిని కాజేశాడు, మీ తండ్రిని చంపాడు, మీ కుటుంబాన్ని నాశనం చేశాడు. నా సంగతి నీకు బాగా తెలిసినట్టుందని. నా సంగతే మీకు తెలియాలి. తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా నేను అడిగే తెలుసుకుంటాను. మీ కారు పోర్టుగోలో పెట్టాను. ఇదిగో స్విచ్ కేసు. ఓ, చేతికిస్తే చెయ్యి కందిపోదే. వస్తా. మాట తప్పరు కదూ? మాట తప్పను, నా దారి తప్పను. వస్తా. అవును, పెళ్లి చూపులకు గ్యారేజ్ తీసుకొచ్చావేటి? ఏ హోటల్కో పార్కో తీసుకెళ్ళగా? మా అన్నయ్య అక్కడికి రాడుగా. పెళ్లి చేసుకుంది నిన్న మీ అన్నయ్యనా? పెళ్ళాడేది నన్నే అయినా కాపురం చేయవలసింది మా అన్నయ్యతో. వెరీ గుడ్ బాబాయ్, సత్యం పో. మీరు ఇక్కడే ఉండండి, అన్నయ్యని తీసుకొస్తాను. తప్పునొచ్చే, నేను ఒక్కడిని ఉండలేను. అందులో ఇది గ్యారేజీ, ఎవరు దేనికి కేకేస్తారో తెలీదు. ఆయన వచ్చారన్నయ్య. ఎవరమ్మా? బ్రహ్మానందమా? అవునన్నయ్య. ఏడి? ఇక్కడే ఉండినాను. మరి ఏడమ్మా? ఆయనకు భలే సిగ్గన్నయ్య, అందుకే వెళ్ళిపోయి ఉంటాను. అదే, సిగ్గుపడే మగాడు సిగ్గులేని ఆడది చాలా ప్రమాదం. తర్వాత చూస్తానులే, నువ్వు పదమ్మా. పిన్ని గారు, ఈ లల్లి ఉంటుందని ఎంతో ఆశతో వచ్చాను. నీకు తెలుసు కదమ్మా దానికి సినిమా పిచ్చని. మళ్ళీ బాబీకి వెళ్ళిందా? సరేలేండి, నేను వచ్చేళ్ళానని ఆ స్టూపిడ్ గర్ల్ తో చెప్పండి. అలాగే, వస్తాను. నువ్వు కూర్చోమ్మా. ఓ, వండర్ఫుల్ సెలెక్షన్. పిన్ని గారు, ఇవన్నీ ఎక్కడ కొంటారు మీరు? ఓ అమ్మాయి మా ఇంటికి తీసుకొచ్చి ఇస్తుంది. ఈసారి వచ్చినప్పుడు నీకు పంపిస్తానులేమ్మా. అలాగే. నమస్కారం లక్ష్మీకాంతం గారు. రామ్మా, మాటలోనే వచ్చాం. వీరు మా లలిత ఫ్రెండ్ రాణి గారు. నమస్కారం అండి. మీ డిజైన్స్ వీరు చాలా బాగా నచ్చినాయి. అది నా అదృష్టం. మీ దగ్గర ఇలాంటి పీసెస్ ఇంకా ఉన్నాయా? ఇంటి దగ్గర ఉన్నాయండి. అయితే రండి, ఇంటికి వెళ్దాం. వస్తా పిన్ని. అలాగే అమ్మా, వస్తానండి. వెళ్ళిరా అమ్మా. రండిమ్మా, రండి. రాణిగారమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం. ఈ రాణిగారికి పెద్ద కారు చూడమ్మా, కూర్చోమ్మా. మనిషి విలువను కొలిచేది డబ్బుతోనూ కారుతోనూ కాదండి. వారండి, కాకపోతే ఏంటి, అవన్నీ మీకున్నాయి కాబట్టి వాటి విలువ మీకు తెలియకూడదు. మీరందరూ కూడా ఒక విధంగా ఎవరి విలువలు వాళ్ళకి తెలియదు. చూడండి, ఈ డిజైన్ ఎంత అందంగా వేశారు. అన్నయ్య, ఈవిడ రాణి గారు. ఏ దేశాలు? ఏ దేశానికి కాదు, మనసున్న మనిషి. డబ్బున్న వాళ్ళకి మనసు ఉంటుందని అదే నాకేం తెలియదు. అన్నయ్య, మీరిద్దరికి ఇదివరకు పరిచయం ఉన్నదా? పరిచయమా? అదేమిటమ్మా, భాగ్యవంతులతో పరిచయం కలగటం మహాభాగ్యం. ఏమండి, మీ అన్నయ్య గారి పేరేమిటి? రాజా. ఏ దేశానికి అని నేను అడగలేను. మీ అన్నయ్య గారికి ముక్కు మీద కోపంలా ఉంది. కొందరికి అది అందంగానే ఉంటుంది. ఓహో, అలాగా, థ్యాంక్స్. కమల గారు, ఇవన్నీ నేనే తీసుకుంటున్నాను. ఈ డబ్బు తీసుకోండి. వీటి ఖరీదు 300 పర్వాలేదు, ఉంచండి. ఉంచమ్మా, ఉంచు. పేదవాళ్ళని చూస్తే గొప్ప వాళ్లకు దానం చేయాలనిపిస్తుంది. డబ్బున్న వాళ్ళందరూ గొప్పవారు కారు. ఇది దానము కాదు, ఎదుటి వారిలో ఉండే కళాకృతిని మెచ్చుకోవడం. అది అర్థం చేసుకుంటే చాలు. అక్కర్లేదండి, థ్యాంక్స్. రాజా గారు, ఏమండి రాణి గారు, మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషం. ఓహో, వస్తాను. మంచి. వస్తాను. అన్నయ్య, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నీ ప్రవర్తన నాకే నచ్చలేదు. ఎంతకాలం నుంచి గుచ్చలెత్తడం ప్రారంభించు. కారణం వాళ్ళకి గీర్ ఉంటుంది. ఎంత తలుపుగా లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు డబ్బు బిచ్చడిగా పారేసి మనం లోపలిస్తుందా? రాజా,
ఇంటికొచ్చిన వాళ్ళతో మర్యాదగా ప్రవర్తించాలని నీకు చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. అయినా డబ్బున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి? ఏమైనా సరే ఈవేళ నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. అమ్మా, నేను తొందరపడితే నన్ను క్షమించమ్మా. ఎంతలో ఎదుర్కొంటావా? వెళ్ళలాంటి నీ మనసు చూస్తూ ఉంటే నా అంత అదృష్టవంతురాలు లేదనుకుంటున్నాను. అంత అదృష్టవంతురాలు లేదురా. నమస్కారం అండి. ఏం చలపతి? మన రామాపురంలో కూలి వాళ్ళు ఎవరు రావడం లేదండి. మన జగన్నాథం గారులా అంటే ఏదో వచ్చారు. పొలం పనులన్నీ పూర్తయినాయి. ఒక్క రామయ్య పొలం మాత్రం అలానే ఉంది. ఒక్కసారి ట్రాక్టర్ పంపిస్తే దాన్ని కూడా దుప్పించేస్తారు. అలాగే పంపిస్తాను. చెప్తాం బస్సు టైం అవుతుంది. సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తాను. డాడీ ఏమిటమ్మా? డాడీ ఇవాళ నేను చిన్న కారు తీసుకుంటాను. దానికే తప్పకుండా తీసుకెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. రాజా, నీతో చాలా మాట్లాడాలి. నేను నిన్ను చాలా అడగాలి. ఇక్కడ వీలుండదు. మామూలు మనుషుల్లో నేను ఎందుకు ప్రవేశించానో చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చావు. చాలా థ్యాంక్స్. మా నాన్నకు బోలెడాస్తుంది. పైగా నేనొక్కతనే కూతుర్ని. అందుకే ప్రేమ పక్షులకి కొదవలేదు. నాడు యూనివర్సిటీకే అందాల రాదు. నేడు మీ చిరణ రాదు. వీడే వాడు, వాడే వీడు. సుందర కుమార్, నిజంగా సుందర. మీ పాదాల బందీ ఈ భువనైక కాదు కాదు, ఈ భువనైక సుందరి. మరి నేను ఆహా పుత్రులని కూడా అనండి. మీరేమైనా అనండి, కానీ రాణి మరొక్కసారి రాణి. నెక్స్ట్ టైం సుప్రభాతం దేవి. నా పేరు సరస్వతి శ్రీ. కథలు కావ్యాలు రాస్తూ ఉంటాం. లక్ష్మీ సరస్వతిని నా పేరులో పెట్టుకున్నారు. మీరు అంగీకరిస్తే లక్ష్మీ సరస్వతి ఉభయులు కూడా ఒకే ఇంట్లో ఉండగలరని నిరూపించగలను. మరి మీరేమనగలరు? నేనేమనగలను? లక్ష్మి, లక్ష్మి, ఈ కవికుమారుల సంగతి చూసుకో. నాకు కావలసింది ఈ ధనలక్ష్మి కాదు, ఆ ధనలక్ష్మి. ధనలక్ష్మి మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మా వంశంలో అంతా ఓన్లీ సన్సే. వాళ్ళంతా వెతికి వెతికి బాగా డబ్బున్న ఓన్లీ డాటర్స్ పెళ్ళాడారు. అలాగే మనం కూడా పెళ్ళాడితే మీ ఆస్తి మా ఆస్తి కలిసి మన ఆస్తి ఉంటుంది. అండర్స్టాండ్? ఈ విధంగా బెల్లం చుట్టూ మూగిన చీమల్లాగా అందరూ నన్ను వేధించుకు తిన్నారు. ఆఖరికి ఒకనాడు ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ అని వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు తయారయ్యారు. కర్మ. ఇక్కడ పిక్నిక్. ఓ వాట్ ఎ లవ్లీ ప్లేస్. ఈ వనసీమ రమణీయము, మన భోజనములకు ఆదర్శప్రాయం. వధు ఒక్కటి, వరులు ముగ్గురు. అవును, నేను ఒక్కడే. ఐఎమ్ ది ఓన్లీ ఫెలో. అయ్యా, ఈ స్వయంవరం అంత తేలిగ్గా తేలదు. చెప్పండి, కుందేటి కొమ్ములు తెమ్మలదరా? మూన్లో హనీమూన్కు వెళ్ళాలా? అదంతా ఏం అక్కర్లేదు. మీ ముగ్గురులో ఎవరెక్కువ దూరం పరిగెత్తగలరో? 1, 2, 3. ఏం మహాశయ, మీరు వెళ్ళరే? నేను గోవు కొరకు వేచి ఉంటుంది. అది ఇందులకు గో ప్రదక్షిణము చేసిన భూ ప్రదక్షిణము చేసినట్లు కదా, వారు భూ ప్రదక్షిణము చేయలేరు. ఆ పప్పులేమీ ఉడకో కపి మహాశయ. తమరు కూడా పరిగెట్టవలయను. తప్పదా? తప్పదు. వారు ఈ పాటికి చాలా దూరము పోయింది. ఆయనము వారి వేగంబుల పోయినగాక. 1, 2, 3. ఈ పాదరక్షలు ఒకటి. దురాశ దుఃఖములకు చేటు, ఐకమత్యమే మహాబలము. ఆగుడు ఆగుడు, నేను బతుకుంటుంది. ఆగుడు ఆగుడు. ఏమిటి కాబోయే భర్త గారు మరీ అలా ఏడిపిస్తావు? షటప్. ఆ చెవటలా. ఈ మగాళ్ళంతా ఇంటి. ఆడదాని అందం ఐశ్వర్యం చూస్తే చాలు వెంటబడతారు. అందరినీ అలా అనుకో. ఆ నవమోహనాంగుడు ఇందాకటి నుంచి అక్కడే ఉన్నా మన వైపు కన్నెత్తి చూడలేదు. ఓ మోహనాంగుడే. అతన్ని నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను. చూస్తావా? చూద్దాం.
మేడం ఎస్, ఈ హ్యాండ్ బ్యాగ్ మీదే అనుకుంటాను. అవును, కావాలని పడేశాను. నాకు అక్కర్లేదని ఇస్తున్నాను. ఏ? మీ డబ్బు మీకు చాలా బాధగా ఉందనుకుంటాను. అది లేక బాధపడే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి మీ ధర్మం. థ్యాంక్స్. ఇదిగో. ఓహో, 100 రూపాయలా? ఈ 100 రూపాయలు ఇచ్చి పెద్ద దాతలు పెంచుకోవాలనుందా? మీ స్నేహితురాల ముందు మంచి పేరు సంపాదించాలనుందా? ఐఎమ్ సారీ మేడం, నాకంటే అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉండి ఉంటారు. వాళ్ళకి ఇవ్వండి మీ ధర్మం, మీ డొనేషన్. కానీ నిన్ను చూసినప్పటి నుంచి నీ మీద నాకు సదభిప్రాయం కలిగింది. నీ మనసు తెలుసుకోవాలని, నీకు దగ్గరగా రావాలని మళ్ళీ నాగా మారువేషం వేసుకున్నాను. అంతేకాని నిన్ను మోసగించాలని కాదు రాజా. నా మాట నమ్ము. నమ్ముతాను రాణి, నమ్ముతాను. కానీ మన ఇద్దరి అంతస్తుల మధ్య ఉన్న తేడా మనల్ని దగ్గరకు రానియదు. మనసులు దగ్గరవుతున్నా మనుషులు కానియరు. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మా నాన్న సంగతి మీకు తెలీదు. చిన్నప్పుడు నేను ఆడుకోవడానికి బొమ్మ ఏనుగు పనికిరాదంటే నిజం ఏనుగు కొనిచ్చాడు. అదే రాణి, అదే. ఆయన ఏనుగును కొనిబెట్టల్లో దర్జా, దర్పం, గర్వం అన్ని ప్రకటించుకున్నాడు. అంగట్లో దొరికేది గనక ఏనుగును కొన్నాడు. కానీ అల్లుడు అలా దొరికేవాడు కాడుగా. కొనేది డబ్బుతో కాదుగా, నా మనస్సుతో. ఒకవేళ మీ నాన్న ఇష్టపడ్డనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నా చోటు ఇక్కడే. ఎస్ సార్. బయట ట్రాక్టర్స్ రెడీగా ఉన్నాయి, వాటిని రామాపురం తీసుకెళ్ళు. అక్కడ ఎవరికి అప్పచెప్పమంటారు సార్? రామయ్య పొలంలో. రామయ్య పొలమా? అలా అంటారే గాని ప్రస్తుతం అది జగన్నాథం గారి పొలమే. ఆయన మనకెంతో కావలసిన వారు, చాలా వాల్యుబుల్ కస్టమర్. అందుకే నిన్ను స్వయంగా పంపుతున్నాను. జాగ్రత్తగా అప్పచెప్పిరా. అలాగే సార్. అమ్మా, నేను మనూరు వెళ్తున్నాను. నాన్నగారు ఒరిగిపోయిన భూమి తల్లి దగ్గరికి వెళ్తున్నాను. 1000 రూపాయలమ్మా, 1000 రూపాయలు సంపాదిస్తే చాలు. మన భూమి మనకు దక్కుతుంది. నా దీక్ష నెరవేరుతుందమ్మా. ఏమో రాజా, నీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది, ఉద్రేకం చూస్తే భయంగా ఉంది. భయపడవలసింది మనం కాదమ్మా, ఆ జగన్నాథం. జగన్నాథం నాగసర్పం లాంటి వాడు. దుష్టులకు దూరంగా ఉండడం మంచిది. అది పిరికి వాళ్ళు చేసే పనమ్మా. దుష్టులకు దూరంగా ఉండి ఎప్పుడు ఎవరు ఏదీ సాధించలేదమ్మా. ఎదురు తిరిగితేనే జయం సాధిస్తాం. విజయభవ నరుడా, నీ కోరిక ఫలించుగాక. పిల్లమాత, నమో నమః. వస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరా. తాత, ఆ పొలం రామయ్య గారిదే కదూ? అవును బాబు, ఆ సంగతి ఇంకా ఎవరికి గుర్తుంది? గట్టులో గట్టు కలిపేసుకున్నాడు జగన్నాథంగా. ఏంటి సంగతి? మరే లేదు తాత, ట్రాక్టర్లు అప్పచెప్పడానికి వచ్చాను. ఇంకో తాళం చేతు. మన పొలం సంపాదిస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను, నా దీక్ష సాధిస్తాను నాన్న, నా దీక్ష సాధిస్తాను. ఏమిటిది? బస్తీ నుండి పల్లెకు రాగానే నిన్ను నువ్వే మర్చిపోయినట్టున్నావు. అది మట్టిలోనే ఉంది. ఈ గాలి, ఈ నేల చూస్తుంటే చూస్తుంటే నాకేదో గుర్తుకొస్తుంది. నాలో ఆవేశం పుట్టుకొస్తుంది. నన్ను నేనే మర్చిపోతున్నాను. ఈ నేల నాదైతే అదంత సులభం అనుకున్నావా? లక్షలు చేస్తుంది ఇప్పుడు. అయ్యగారు ఎంత చేసి దీన్ని సంపాదించారనుకున్నావు? అవును,
5,000 రూపాయల కోసం పోయింది భూమి. పెద్దలందరూ కలిసి చేసిన పన్నాగంతో పోయింది భూమి. ఒక పుణ్యమూర్తిని బలి తీసుకున్నది భూమి. ఎవరు నువ్వు? రామయ్య కొడుకుని. రామయ్య కొడుకు. ఇంకా చెప్పాలంటే ఈ భూమికి వారసుడు. ఆ రామయ్య పొలం ఏనాడో మట్టిలో కలిసిపోయా. మట్టిలో కలిపింది నువ్వు. ఆ రామయ్య పోవచ్చు, కానీ ఆయన రక్తం ఇంకా ఈ ఒంట్లో ఉంది. ఆయన రక్తంతో దర్శన ఈ నేలను నీ రక్తంతో దడుపుతాను. షట్ అప్. అది నువ్వనుకున్నంత సులభం కాదు. కాదా? నేను తలుచుకుంటే నా ఆస్తినే కాదు, నీ ఆస్తిని కూడా స్వాధీనం చేసుకోగలను. అది నీ తరం కాదు. తరం అవునో కాదు మీ అమ్మాయిని అడుగు. వీడు పంపదీసి నా రాణి సంగతి నాకు బాగా తెలుసు. ఇలాంటి బికారి వెధవల్ని దరిదాపులకు కూడా రాని. ఇదిగా ఈ 10 రూపాయలు తీసుకొని పో, బస్సుకు టైం అవుతుంది. నీ ముష్టి 10 రూపాయల కోసం రాలేదు. ఈ భూమి నాది, నేను దీన్ని దక్కించుకుంటాను. ఇలాంటి కబుర్లు చెప్పే మీ నాన్న మట్టిపాలయ్యాడు. మా నాన్న ఏ మట్టి పాలయ్యాడు? ఆ మట్టి నీ చేత కనిపించకపోతే కాదు, నా అందానికి మురిసిపోయే వ్యక్తి కూడా కాకూడదు. నా అంతరంగాన్ని అర్థం చేసుకునే మనిషి అయి ఉంటే చాలు. పోనీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు నాన్న. అయితే మనకన్నా ఎక్కువ ఆస్తున్నవాడు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. లేదు నాన్న, మీరు ఆశించే ఆస్తి అతనికి లేదు. తన కాళ్ళ మీద తాను నిలబడి గౌరవంగా జీవిస్తున్న మనిషి. తరం అవునో కాదు మీ అమ్మాయిని అడుగు. అయితే నే విన్నది నిజమేనన్నమాట. అతను కారు మెకానిక్ కదూ? అవును నాన్న. అతని పేరు రాజా. అవును, మీకెలా తెలుసు? ఎలా తెలిస్తే నీకెందుకు? ఇదంతా నిజమేనా? అయితే ఇలా రామా, ఇది మా తాతగారి ఫోటో. ఈయన పాదాల దగ్గర బతికేవాడు ఆ రాజాగాడి తాత. వాడి తండ్రి మనకు పాలేరు లాంటివాడు. వాడి కొడుకు ఇంటి కల్లుడవుతాడా? ఎందుకు కాకూడదు నాన్న? కావచ్చు, కానీ నేను బ్రతికుండగా మాత్రం కాదు. నీ చేతులతో ఇంత విషం ఇవ్వు. నాన్న, ఆ తర్వాత మీరేమైనా నాకు బాధ లేదు. నాన్న, కూతురి సుఖమే కన్నవారికి అమృతం అంటారు. నేను సుఖపడ్డం మీకు ఇష్టం లేదా నాన్న? పిచ్చి తల్లి, నీ సుఖం కోసమే కదమ్మా తల్లి తండ్రి నేనే అయ్యి నీకే కష్టం తెలియకుండా పెంచాను. నువ్వు అడిగిన ప్రతి కోరిక తీర్చాను. నా జీవితంలో ఒకే ఒక కోరిక అడుగుతున్నాను. ఆ కోరిక తీర్చు తల్లి. ఏమిటి నాన్న, చెప్పండి. ఏమీ లేదమ్మా, మనకు అన్ని విధాలా తగినవాడు యోగ్యుడు అని మాట ఇచ్చాను. అతను ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాడు. అందానికి అందం, హోదాకి హోదా అన్నీ ఉన్నవాడు. ఒక్కసారి పిలుస్తాను, ఏమంటావమ్మా? చూడటానికి అభ్యంతరం ఏముంది? నువ్వు ఒక్కసారి చూస్తే మనసు తప్పకుండా మార్చుకుంటావనే నమ్మకం నాకుంది. అయ్యా, పవిత్ర భారత సంప్రదాయానికి ప్రతినిధిని. సార్, నన్ను ఎందుకు నిరాకరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. Why do you refuse me? చెప్పండి సార్. మా అమ్మాయి నాన్న నాకు అమెరికా వాళ్ళు కావాలి అని అంతే. పిలిపిస్తున్నాను, పెళ్లి చేస్తున్నాను. అమెరికా నుంచి అప్పు తెచ్చిన వాళ్ళు కానీ అల్లుడు కాదు. మీకంతగా అమెరికా మీద, అమెరికా సాంప్రదాయం మీద మోజుగా ఉంటే నేను ఉన్నాను కదండి. అయినా ఇండియాలో లేని అమెరికన్ కల్చర్ అమెరికాలో ఎక్కడుందండి? షడా, అదిగో వచ్చేస్తున్నాడు. మీరంతా ఇలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండండి. ఇది మనగారే బాబు, ఇప్పుడే వచ్చింది. ఆయన వస్తున్నాడు. హలో మిస్టర్ మోహన్ కుమార్. మిస్టర్ జగన్నాథం, వెల్కమ్. మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి. మా ముత్తాత గారు స్వయంగా దగ్గరుండి ఎంతో ఖర్చు పెట్టి కట్టించారు ఈ మహల్. ఆహా. ఈ సత్రాన్ని పట్టుకుని మహల్ అంటున్నారా? డామ్దే మహల్, డర్టీ చౌల్ట్రీ, డర్టీ చౌల్ట్రీ. ఈ 20వ శతాబ్దంలో కూడా ఇటువంటి ఇళ్ళు మీలాంటి మనుషులు ఉన్నారన్నమాట. పిటిది కంట్రీ, పిటిది కంట్రీ. మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారు అందరూ ఇక్కడే ఉండేవారు. ఓ, ఇక్కడే చచ్చినారు. ఓల్డ్ స్టఫెడ్ డర్టీ కస్టమ్, డర్టీ కస్టమ్.
బయది బాయ్ మామగారు, మీ ఇంటి వలనే మీ అమ్మాయి గారు కూడా ఓల్డ్ చింతకాయ పచ్చడి చూస్తారుగా. మై గాడ్, థల మెరైతున్నది, థల మెరైతున్నది. మా రాణి, మీట్ మిస్టర్ మోహన్ కుమార్. How do you do? నమస్తే. ఓ, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సాంప్రదాయం. నమస్తే నమస్తే. Come on, let's have something. We should have everything in the club. Come on. డాడీ, వెళ్ళమ్మా. Yes, thank you. Daring, daring. Darling, డార్లింగ్. do it once. మిస్టర్ రాజా, మీ మీసాలు ఎవరు పెట్టారు కానీ బాగా కనిపెట్టేసేవే. లేకపోతే పరాయి మగాళ్ళతో ఇలా వెళ్తాననుకున్నావా? Top secret. Keep it up, keep it up. Okay. Excuse me. Come in. హలో. Miss Asha, జగన్నాథం గారు అమ్మాయి కదా? మరి ఆ పక్కన? బాయ్ ఫ్రెండ్ ఏమో. హలో మిస్టర్ జగన్నాథ్, రైతు బాయ్ అమ్మాయి పక్కన? ఆయన మా కాబోయాలు మిస్టర్ మోహన్ కుమార్. ఆయన స్టేట్స్ లో ఉంటున్నారు. సమయానికి కమిషనర్ గారు చీటీ పంపట్టి మన పొరుగు దక్కింది. ఇప్పుడు మాత్రం మునిగిపోయిందే ఉంటాయా? రాణి పచ్చడి చేస్తాను, పచ్చడి. అమ్మాయి గారు, హలో డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో. ఈసారి వేషం మార్చుకొచ్చాడు. మన చేతిలో చిక్కడిక చూడు. హలో మిస్టర్ జగన్నాథ్. మిస్టర్ సార్, మిస్టర్ మోహన్ కుమార్ ఫ్రమ్ స్టేట్స్. ఈ మొహాయితోడు స్టేట్స్ ఒకటే. నీ మీసం వేషం అంతా మోసం. ఏయ్, అసలు మీ అమ్మాయిని ఆఫ్ చేసుకుంటారు. నీకెవడు ఇస్తానన్నాడు? Don't touch me. పెళ్లికి ముందే మీ సంగతి అంతా తెలిసిపోయింది. మళ్ళీ పెళ్లి గిళ్ళి అన్నావా? జాగ్రత్త. ఇంకా నుంచున్నావా? పోలీసులు ఏం చేస్తారో? I will file a defamation suit.
వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? సంత నుంచి వస్తున్నారు. సంత నుంచా? మనం కూడా సరదాగా సంతకెళ్తే? సరదాగా సంతకెళ్తే ఏమవుతుందో చెప్పనా? సరదాగా సంతకెళ్తే ఏ కమలా, హాయ్. సరదాగా సంతకెళితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇంకేమవుతుంది? కొత్త కొత్త వింతలు చూడ కోరిక పుడుతుంది, అబ్బా కోరిక పుడుతుంది. సరదాగా సంతకెళితే ఏమవుతుంది? కొత్త కొత్త వింతలు చూడ కోరిక పుడుతుంది, అబ్బా కోరిక పుడుతుంది. పది మంది చేతులు వేస్తే ఏమవుతుంది? 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 మోతే మోత. పడుచు పిల్ల తలుచుకుంటే పచ్చడి చేస్తుంది, వీపు చట్నీ చేస్తుంది. అబ్బో సరదాగా సంతకెళితే ఏమవుతుంది? అబ్బా కొత్త కొత్త వింతలు చూ కోరిక పుడుతుంది, భలే కోరిక పుడుతుంది. కొంటకారు కుర్రోళ్ళు ఒంటరిగా చూసినోళ్ళు, కొంటకారు కుర్రోళ్ళు ఒంటరిగా చూసినోళ్ళు ఇలా వేసి గోల చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? చెవులు బట్టి సాగదీస్తా, సిగబట్టుక ఈడొస్తా. చెవులు బట్టి సాగదీస్తా, సిగబట్టుక ఈడొస్తా. చెడేలు మనిపిస్తాం, పచ్చడేలు మనిపిస్తాము. సరదాగా సరదాగా సంతకెళితే ఏమవుతుంది? కొత్త కొత్త వింతలు చూడ కోరిక పుడుతుంది, భలే భలే కోరిక పుడుతుంది. నువ్వు మెచ్చుకున్నవాడు, నీపై మనసున్నవాడు. నువ్వు మెచ్చుకున్నవాడు, నీపై మనసున్నవాడు. నువ్వే కావాలంటే ఏమంటావు? నువ్వు ఏమంటావు? ఏమంటానా? ముద్దుల బావా రమ్మంట, ముద్దుల బావా రమ్మంట, మూడు ముళ్ళు వెయ్యమంట. అమ్మమ్మో అబ్బబ్బో ముద్దుల బావా రమ్మంట, మూడు ముళ్ళు వెయ్యమంట. తప్పించుకుపో చూస్తే సంపానికి కట్టేస్తా. సరదాగా సరదాగా సంతకెళితే ఏమవుతుంది? అబ్బా కొత్త కొత్త వింతలు చూడ కోరిక పుడుతుంది, భలే కోరిక పుడుతుంది. ఏ కమలా, ఓ ముద్దివ్వ. దొంగ వస్తా. టాటా. టాటా. హాయ్ హాయ్ హాయ్. హాయ్. ఎవరత? చెప్పు, ఎవరత? ఆయన నీకు తెలుసనయ్యా? అవును, నాకు బాగా తెలుసు. నీకే తెలియదు. అతను ఒక దొంగ కాదు, ఉం? ఆయన ధనవంతుడు, ధర్మాత్ముడు. అతను కారు దొంగిలిస్తుంటే స్వయంగా చూచాను. నేను కళ్ళారా చూశాను. ఆయన పేదలకు మిఠాయిలు పంచిపెట్టారు, పిల్లలకు పలకలు బలపాలు ఇచ్చారు. అదంతా నిన్ను ఆకర్షించడానికి. అతడు నీ మీద వలకబోసే ప్రేమ అట్టే కాలం నిలబదు. నేనేమంత తెలివి తక్కువదని కాదు, అతడు నీకంటే తెలివైనవాడు. అదంతా నాకు తెలుసు. నీ హద్దులు తెలుసుకోమంటున్నాను. ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకోవాలి. కమలా, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను. చూస్తాను, అదే చూస్తాను. అన్నయ్యకి అంత కోపం వచ్చిందంటే అసలు నువ్వేం చేసావు? సంతోషంగా ఉంటావు నేను చేస్తున్నారు. అది చూసి ఆయన ఓరలేకపోతున్నాడు. కమలా, అన్నయ్య అంత మాట అనొచ్చా? సొంతన్న కాదుగా, సవతన్న కాబట్టి. ఏం కూర్చో, ఎవరెక్కించారే నీకు ఈ విషయం? ఎవరు చెప్తారే?
సవతన్న అవునా కాదా? కమలా కాదని నాన్నగారి మీద ప్రమాణం చేసి చెప్పు. అమ్మా రాజా రాజా ఏమిటి ఇలా అవుతుంది? నువ్వు దాని ఇంట్లోకి వెళ్ళిపోమన్నావా? అబద్ధాన్ని చెప్పరా? లేదమ్మా, అబద్ధం కాదు, నిజం. రాజా నువ్వేం మాట్లాడుతున్నావు? అది చేసి నేరం ఏమిటి? అమ్మా నువ్వేం అడగొద్దమ్మా, నేనేమి చెప్పలేదు. రాజా కారణం లేకుండా కన్న కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళగొడతానని ఎలాగనుకున్నావు? అమ్మా తగినంత కారణం లేని చెల్లెల్ని అంత మాట అన్నా నీకు మాత్రం తెలియదమ్మా. చెల్లెలు నేను నీకు సొంత చెల్లెలి కాదుగా. రాజా చెల్లెలిపై చేసుకునేవాడు సవతన్న కాక మరెవడు? చూడమ్మా చూడమ్మా, ఏమంటుంది? చూస్తున్నాను రా చూస్తున్నాను. అదేమో తప్పేమీ చేయలేదంటుంది, నువ్వేమో కారణం చెప్పడం లేదు. ఏమైనా సరే కన్న కూతుర్ని నేను ఇంట్లోంచి పంపించలేను. సరే చెల్లెల్ని ఇంట్లో ఉంటుంది, నేనే వెళ్ళి. రాజా అమ్మా మా ఇద్దరులో ఎవరో ఒక్కరే ఉండాలి కానీ ఇద్దరు ఇంట్లో ఉంటానికి వీలేదమ్మా. రాజా నాకు మీరిద్దరూ కావాలిగా. క్షమించమ్మా, నేను వెళ్ళక తప్ప. కన్న కూతురే ఇంట్లో ఉంటుంది, సవతి కొడుకు నేనే వెళ్ళిపోతాను అమ్మా. రాజా రాజా నువ్వు కూడా అదే మాట అంటున్నావా? నాకు ఆ సంగతి గుర్తే లేదురా. మీ నాన్నగారు నిన్ను నా చేతుల్లో పెట్టిన క్షణం నుంచి నువ్వు నా బిడ్డగా అనుకున్నాను. మళ్ళీ ఇన్నేళ్లకు గుర్తు చేశావు. అమ్మా అమ్మా ఎవరు నీకమ్మ? నేను సవతి తల్లినిరా, నువ్వు సవతి కొడుకువి. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా 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 నాకు తెలుసమ్మా, దుప్పటి కప్పింది నువ్వేనని. ఒక్క పూట కొడుకు కష్టం చూచి ఓర్వలేని దానివి అంత కఠోరంగా ఎలా శాసించావమ్మా? నన్ను ఇంట్లో నుంచి పొమ్మన్నావే గాని నీ మనస్సులో నుంచి తీసివేసుకోలేకపోతున్నా. ఒక్కసారి బయటికి రామ్మా, మనసారా నీ పాదాలకు నమస్కరించి వెళ్ళిపోతాను. రామ్మా. అమ్మా 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 దుప్పట్లో డబ్బుంది. మీ అన్నయ్య తల్లి చెల్లి ఎక్కడ కష్టపడతారో అని డబ్బిచ్చి వెళ్ళాడు. తను మాత్రం రాత్రంతా చల్ల పడుకోవచ్చు, కష్టాలన్నీ తనే భరించగలడా, మనం మాత్రం భరించలేవా? అమ్మ మీదంత ప్రేమ ఉన్నవాడు నన్ను బయటికి రమ్మన్నాడే కానీ తన లోపలికి రాకూడదు. అన్న నీ మధ్య ఏమైంది? అన్నయ్య రా లోపలికి పిలవకూడదు.
అవునులే, నువ్వెందుకు పిలుస్తావు? సవిత అన్న కదూ. వాడు ఎండలో మాడితే నీకే, చల్ల మాడితే నీకే. అమ్మ మనసు ఒక్కరు అర్థం చేసుకోలేరు. చిన్నప్పటి నుంచి సొంత చెల్లెలుగా చూసుకున్న అన్నయ్యను దూరం చేసుకున్నాను. అమ్మ మనసు కష్టం కలిగించాను. ఎందుకని? మీకోసం. మిమ్మల్ని మా అన్నయ్య దొంగ అంటే సహించలేకపోయాను. అందుకే ఎదిరించి మాట్లాడాను. నేను దొంగనేనేమో? కాదు, మీకు దానాలు ధర్మాలు చేయటమే తెలుసు. దొంగతనం చేయటం మీ చేత కాదు. అది కాదు కమల, నేను దానాలు చేయడం నువ్వు చూశావు, అలాగే దొంగతనం చేయడం కూడా మీ అన్నయ్య చూశాడు. మీ అన్నయ్య చూసింది దొంగతనాలు, నువ్వు చూసింది దాన ధర్మాలు. నేను దొంగతనం చేసిన డబ్బులు ఒక్క 10 రూపాయలు కూడా మా ఇంటికి పట్టుకెళ్ళలేదు. మా నాన్నగారికి చాలా డబ్బు ఉండేది. అది నాకు తెలియదు. నాకు తెలుసున్నదల్లా పేదవాళ్ల ఆకలే బదులు. అందుకే నేను దొంగతనం చేసి ప్రతి పైసా పేదవాళ్లకే దాన ధర్మాలు చేశాను. కాని కమల, ఒక్కటి మాత్రం నిజం, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నీకు మాత్రం మోసం చేయి. మీ అమ్మగారు, మీ అన్నయ్య గారు ఒప్పుకుంటే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇది మాత్రం నిజం కమల. రండి బాబు, లోపలికి రండి. మళ్ళీ మా వాడి ఏదైనా దొంగతనం చేశారా? అబ్బే, ఈసారి దొంగతనం చేయలేదులేండి. మా చెల్లెల్ని ప్రేమించానంటున్నాడు. పైగా పెళ్లి చేసుకుంటానని కూడా అన్నట్టు. ఆమె కూడా వాడి మాటలు నమ్మింది. అలాగా? అవునండి. బ్రహ్మ, బ్రహ్మ, ఏమిటమ్మా? ఏందా వీరి చెల్లెల్ని ప్రేమించావా? అవును. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా? అవునమ్మా. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాత మన అడ్డు చెప్పకుండా పెళ్లి చేశాడు. ఈ విషయమే వాళ్ళ నాన్నగారితో మాట్లాడదామని వచ్చాను. వాళ్ళ నాన్నగారా? 20 ఏళ్ల క్రితం ఆ దేశం విడిచి వచ్చారు. ఏమయ్యారో తెలియదు. అవును సార్. ఆయన మీకు తెలుసా బాబు? ఆయన్ని ఇప్పుడు చిన్నప్పుడు చూశాను. ఎక్కడ? ఆ జగన్నాథం రహస్యంగా దాచిన చక్కటి కొట్లో చూశాను. జగన్నాథం మా నాన్న దాచాడు. అవును, ఆయన దగ్గరున్న రత్నాల కోసం చక్కటి కొట్లో దాచాడు. ప్రాణం పోవటానికైనా ఒప్పుకున్నాడు, కానీ ఆ వజ్రాల జాడ ఆయన చెప్పలేదు. రహస్యం నాకు చెప్పాడు. ఆ మైలురాయి దగ్గర నుంచి కుడి పక్కకు వెళితే ఓ మర్రి పెట్టు వస్తుంది. దాని కింద పాడుబడిన గుడి. ఆ గుడిలో ఓ సింహం విగ్రహం ఉంది. దాని కింద నేను తెచ్చిన వజ్రాలు దాచారు. వాటిని ఎలాగైనా తీసుకో. నాకెందుకండి, మీ వాళ్ళ పేరు చెప్పండి, నేను అప్పగిస్తాను. అందులో సగం వాళ్ళకి అప్పగిస్తే చాలు, మిగతా సగం నువ్వు తీసుకో బాబు. మా అబ్బాయి పేరు ఆనంద్, మా ఆవిడ పేరు అన్నపూర్ణ. కానీ వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఆ జగన్నాథం వాళ్ళని ప్రాణాలతో ఉండరిస్తాడా? ఆ జగన్నాథంతో నే కనుక్కుంటాను. మీ వజ్రాలు మీ వాళ్ళకి అప్పగిస్తాను. నా మాట నమ్మండి. చాలు. సంతోషం బాబు, సంతోషం బాబు, సంతోషం. మన్నించండి, మీకు శుభవార్త చెప్పడానికి వచ్చి అశుభం చెప్పారు. లేదు బాబు, లేదు. ఇన్నాళ్ళు ఏదో ప్రాంతంలో ఉన్న మాకు నిజం చెప్పావు. ఆ వజ్రాలు ఎక్కడున్నాయో కనుక్కోగలిగాను. ఇంతవరకు మీరెవరో ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయారు. ఈనాడు నా అదృష్ట కొద్దీ మీరు కనిపించారు. మీ నాన్నగారు రుణం తీసుకోగలిగాను. ఈనాడు ఆయన ఆత్మకు శాంతి. అప్పుడే ఆత్మశాంతి కదా. మా నాన్నను పక్కన పెట్టుకుని ఆ జగన్నాథం గారి మీద ఏం జరిగింది? ఎవరా మీరు? చూస్తారా? ఫైట్
కంపెనీ స్టైల్. చాలా థ్యాంక్స్ సార్. మీరెవరో తెలియదు కానీ సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. నా పేరు మైనర్ సుందరం. చాలా సంవత్సరముల కిందట బర్మా దేశమునకు వెళ్ళి ఉంటుంది. అక్కడ తమరికి వ్యాపారమా? ఏదో చిన్న వ్యాపారము, స్మాల్ బిజినెస్. డైమండ్. డైమండ్. మరి ఇండియాకి వచ్చారు, అక్కడ వ్యాపారం బాగలేదా? బాగుండుటకే మీ గొప్పగా ఉన్నది. అక్కడ నుంచి మా భాగస్థుడు ఒకడు ఇండియాకు వచ్చి ఉన్నాడు. వానికి లాభమును పంచుటకై ఇక్కడికి వచ్చి ఉంది. ఎవరండి అదృష్టవంతుడు? అతడు మిస్టర్ లింగమూర్తి. వాడి బ్రదర్ దొంగనాథం. సారీ జగన్నాథమును చూచుటకై ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ జగన్నాథం నేనేనండి. లింగమూర్తి మా అన్నయ్య. గుండె జబ్బుతో మరణించాడు. మా వదిన గారి కోసం బర్మాకు ఉత్తరాలు రాశాను, ఇండియాలో పేపర్లో వేశాను, కానీ ఎక్కడా దొరకలేదు. ఓ అసలునా, నేను ఇక్కడ వారిని ఎట్లనైనా నువ్వు కలుసుకుని వారి వాటాకు వచ్చిన లాభం 35 లక్షలు, నేను తెచ్చిన వజ్రములు ఏమాత్రం ఉంటాయండి? చెప్పడు వాడు దొంగనకు లాగా పొచ్చి ఉన్నాడు. పర్వాలేదు, మనవాడే, చెప్పండి. పర్వాలేదు కదా, రండి. 5 crores, 5 కోట్లుండును. 5 crores, అవును. ఇది 10 సంవత్సరముల వ్యాపారములలో లాభం మాత్రమే. ఇంకా 10 సంవత్సరాల లాభము చిట్టాలో తమ కట్టబడి ఉన్నది. అయితే వెంటనే మా వదిన గారి కోసం భవనాల కోసం గాలి. అంతవరకు మీరు మా గెస్ట్ గా ఉన్నారు. నో, ఇటువంటి అలవాట్లు మాకు లేవు. అదేం కుదరదు, తప్పకుండా మా గెస్ట్. మీరే మా గెస్ట్. దట్స్ ఆల్ రైట్. నేను మీ దేశమునకు వచ్చి ఉన్నాను. మీ గెస్ట్ గానే ఉండదు. చాలా థ్యాంక్స్. హియర్ ఇస్ మై కాల్. ఎవరు మీరు? కొట్టి మాట్లాడుతున్నారేటి? మీ అయ్యగారు ఎక్కడయా? అంతేలిగా చెప్పేస్తారేటి? అంతేలిగైపోయిందా? ధరలు పెరిగిపోతున్నాయ్యా. ఎంత కావాలో చెప్పవా? ఎంత కావాలో మా అయ్యగారు ఇస్తారు కానీ ఇంతకీ మీరు వాటి కోసమే వచ్చారా? వాటి కోసం వచ్చాను. మీ అయ్యగారు రమ్మని చెప్పారు. అందరినీ రమ్మంటారు. రమ్మన్నా అందరికి ఇచ్చేస్తారేటి? మనిషి దానికి బాగా నమ్మకం కుదరదు. మరి నమ్మకం కుదరాలంటే ఏం చేయమంటావు? అంతేనేం లేదు. ఆయన గుర్రం అంటే బాగా ఇష్టం. కొద్దిగా లేవగానే మసాజ్ చేయాలి. తర్వాత ఏళ్ళు లోసి బుద్ధి లెట్టాలి. ఆ తర్వాత మీ అదృష్టం కొద్ది కింద ఏమైనా పడితే అల్లగందులు అవి సిరిచేయాలి. సరే, అది చేస్తాం. వస్తావా? అవసరం మాది. నువ్వు పైకి వస్తావయ్యా. ఏంటంటే మీరు అలా నిలబడిపోయారేటి? మీకు అక్కర్లేదా వజ్రాలు? కావాలంటే మరి కానివ్వండి. లేట్ చేయకండి. ఏం చేస్తాం? వెళ్ళండి. అంతదేమో. అంత మీరు పడాలి. కోట్ లేకుండా ఉంటే అయ్యగారు ఇంకా మెచ్చుకుంటారు. కానీ అందుకే నేను కోట్ లేకుండా తిరుగుతున్నాను. మంచి బిల్డింగ్ బాడీ. కానివ్వండి. మళ్ళీ అయ్యగారు వచ్చి వేలైంది. లేట్ చేయకండి. ఎరా ముసలయ్య, మళ్ళీ కొత్త వాళ్ళను పెట్టాం. అసలే గాలి బాగాలేదు. కూలది గట్టిగా మాట్లాడా. అమ్మో, క్లాస్ పిల్లలు బాబు. మీరు ఏమి తీసుకుంటారు? నువ్వా? ఇక్కడికి వచ్చావు? ఎస్ మిస్టర్ జగన్నాథం, థ్యాంక్ యూ ఫర్ యువర్ గన్ సాల్యూట్. కంగ్రాచులేషన్స్. వెర్ ఇస్ యువర్ హ్యాండ్? నో, ఐ యామ్ మైనర్ సుందరం. అయితే దొంగ వ్యాపారం చేసేది నువ్వేనన్నమాట. వ్యాపారం చేసేది నేను, దొంగతనం చేసేది నువ్వు. చూస్తాను. ఇప్పుడే పోలీసులు పిలిపించి నీ అంతు తేలుస్తాను. ఎక్స్ఎంపీ జగన్నాథం అంటే ఏమనుకున్నావు? లేదా తీసుకురా, మేమే తీసుకొద్దాం. మా పెట్రోల్ దండిగా తప్పుడు తీసుకురావాలి. విన్నానండి, విన్నే. ఎక్స్క్యూజ్ మీ, మైనర్ సుందరం గారు ఉన్నారా? మైనర్ సుందరమా? ఆయన ఎవరు? ఆయన ఎక్కడ ఎందుకుంటాడు? ఇది మై ఓన్ హౌస్. ఇది నా సొంత ఇల్లు. మీద రుజువు ఉందా? సొంత ఇంటికి రుజువులు సాక్ష్యాలు ఎందుకండి? ఓకే రాజా. ఐఎమ్ సారీ మిస్టర్ బ్రహ్మానందం. నెవర్ మైండ్. జగన్నాథం గారు, ఉన్న పలుకుబడిని దుర్వినియోగం చేసుకోకండి. వస్తా. మిస్టర్ జగన్నాథం, టేక్ యువర్ పీపుల్. గెట్ అవుట్. నీ అంతు తేలుస్తాను. నీ అంతస్తు నేను తెలుస్తున్నా. వజ్రాల కోసం గడ్డి తిన్నది నువ్వు, గుర్రాలకు మాలిష్ చేసింది నువ్వు. నేను తలుచుకుంటే నీ ప్రాణం కూడా తీయగలను. నీ కూతురు, నౌకర్లు కూడా నిన్ను కాపాడలేదు. నువ్వు తినే తిండి, తాగే నీరు కూడా నీకు ప్రమాదం. టేక్ కేర్.
బాబు గారు చాలా పొద్దుపోయింది, వడ్డించమంటారా? నాన్న నాన్న ఏమ్మా, భోజనానికి రండి. నువ్వు ఇంకా ఫోన్ చేయలేదా? లేదు నాన్న. పదమ్మా. నారాయణ వడ్డించు. తలుచుకుంటే నీ ప్రాణం కూడా తీయగలడు. నీ కూతురు నౌకర్లు కూడా నిన్ను కాపాడలేదు. నువ్వు తినే తిండి తాగే నీరు కూడా నీకు ప్రమాదం. టేక్ కేర్. అమ్మా ఆగడు. ఏమిటి నాన్న? జస్ట్ వెయిట్. జూలీ, ఏమిటి నాన్న? ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఏం లేదమ్మా, మన జాగ్రత్తలు మనం ఉండాలిగా. ఓ కమలా, నువ్వా? ఎంత బాగుంది కారు. ఇలాంటి కారులు నాకు 4 ఉన్నాయి. పక్క వీధిలో బస్సు కూడా తిరుగుతుంది. నాకు తెలుసు, నీకు డబ్బంటే లెక్కలేదు. అందుకే అన్ని దానాలు ధర్మాలు చేస్తుంటావు. అంటే నాకు డబ్బుందనే నువ్వు నన్ను ప్రేమించావన్నమాట. ఎందుకు ప్రేమిస్తని? నీకోసం ఆఖరికి మా అన్నయ్యని కూడా దూరం చేసుకున్నాను. అబ్బా, మీ అన్నయ్యనే త్యాగం చేసావన్నమాట. అయితే నేను నిన్ను ఈ రోజు త్యాగం చేయక తప్పదు. అదేమిటి? అవును, ఆ రోజు నేను జేబు దొంగని, గంటకు తగ్గ బొంతమని ప్రేమించాను. ఈ రోజు నా ఆస్తంతో నాకే తెలియదు. ఇదో ఈ ఊర్లో నేను ఎక్కడ జేబు కొట్టేస్తానని ఊరంతా భయపడేవారు. ఈ రోజు నా జేబు ఎవరు కొట్టేస్తారని నేను భయపడుతున్నాను. భలేవారండి. కమలా, ఓ పంచి. ఏమిటి? నెలకు 500 రూపాయలు ఇస్తాను. వారానికి మాట వస్తాను. నా గెస్ట్ హౌస్ లో వస్తాను. బాయ్ బాయ్. నేను బ్రహ్మానందమని అతన్ని ప్రేమించదమ్మా. అతను దొంగ మోసగాడు అని అన్నయ్య చెప్పినప్పుడు నేను లక్ష్యం చేయలేదు. అందుకే అన్నయ్య ఆనాడు మన ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మన్నాడమ్మా. ఇప్పుడు అక్షరాల అతను అన్నయ్య చెప్పినట్టుగానే నన్ను మోసం చేశాడు. ఇంతకాలం వారి చేతిలో స్వర్గం చూపించి ఇప్పుడు నా గుండెల్లో చిచ్చు పెట్టాడమ్మా, చిచ్చు పెట్టాడు. అన్నయ్య ఎంత చెప్పినా వినిపించుకోకుండా పరాయి మగాడితో పెళ్లి కాకముందే విచ్చలవిడిగా తిరిగి నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు. నీకు ఇంట్లో స్థానం లేదు. వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఏట్లోకి. నీ మాటలు అన్నీ మోసపోయాను. రాజాని దూరం చేసుకున్నాను. కన్న బిడ్డైనా ఉన్న బిడ్డైనా రాజా ఒక్కడే. వెళ్ళు. ఊరబాబా, నీ అన్న నేనున్నానుగా. ఏం జరిగిందమ్మా? ఆనాడు నువ్వు హెచ్చరిస్తే నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆ బ్రహ్మానందం నువ్వు అన్నంత పని చేశాడయ్యా. అమ్మ కూడా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు. ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మా, చెల్లెల్ని లోపలికి రాని. ఈ ఇంట్లో అడుగు పెట్టవలసింది నువ్వు, అది కాదు. అమ్మా, కమల ఒళ్ళు తెలియనంత తప్పేమి చేయలేదమ్మా. బ్రహ్మానందంతో ఆమెకు పెళ్లి చేసే బాధ్యత నాది. అమ్మా, అతను కూడా ఏవైనా కావచ్చు, కానీ మోసగాడు మాత్రం కాదమ్మా. ఈ వాడు చేసిన పనికి బోర్ని ఏడుస్తున్నారు. ఏం చేశాడు బాబు? ఇంకేం చేయాలండి? అభం శుభం తెలియని పిల్లకు ఏవేవో ఆశలు చూపించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి దాని గొంతు కోశాడు. నేను కనుక్కుంటా ఉండండి. బ్రహ్మం, బ్రహ్మం. ఏమిటి రాజావారు ఇలా వచ్చారు? ఏమిట్రా, వీరి చెల్లెలు చేసుకోండి. అవును, కయ్యానికైనా బియ్యానికైనా సమానంగా ఉండాలంటారు. ఆయన అంతస్తేమిటి, నా అంతస్తేమిటి?
అరిచి ప్రయోజనం లేదు. ఈ ఆస్తి అంతస్తు నీకు ఎలా వచ్చినాయో తెలుసా? అది నీ పొరపాటు. ఆల్ రైట్, చేసిన తప్పు సరిదిద్దుకుంటాను. నీ తలదన్నే సంబంధం తెచ్చి నా చెల్లెలు కమలకు నీ కళ్ళ ముందే పెళ్లి చేస్తాను. బావగారు నన్ను క్షమించండి, ఏదో జోకేశాను. మన ఇద్దరాత్రులు సమానంగా ఉంటే బాగుంటుందని. అదేలా? అది అలాగేమిటండి, ఈ వజ్రాలు కానీ, ఈ ఆస్తి కానీ, హోదాలు కానీ ఇవన్నీ మీ వల్ల కదా మాకు వచ్చి. నా భాగం సగ భాగం మీరు తీసుకుంటే హాయిగా ఉంటాం అందరం. నాకు అక్కర్లేదు. బావగారు సరే అండి బాబు. కాదనకండి, మీకోసం కాదు, మీ చెల్లెల కోసం. మీరు అనాలి, నవ్వాలి బావగారు, నవ్వాలి. నవ్వారు, నువ్వు తాంబూలాలు తీసుకోవాల్సిందే. బావగారు అర్జెంట్ గా మొత్తం పెట్టిందండి, ఆగలేకపోతున్నాను. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ. దండాలండి బాబు గారు, మా సీతాలకి పెళ్లి చేసుకుంటున్నానండి, ఏదో తమరి దయ. అయ్యగారికి ఏదో దండం పెట్టుకో, శుభంగా పెళ్లి చేసేస్తారు. నేను ఇప్పుడు వస్తాను, ఇప్పుడే. బాబు నేను దండం పెడతాను బాబు, దండం పెడతాను వదలండి. పెళ్లి కావాల్సిన పిల్లలు బాబు, పెళ్లి కావాల్సిన పిల్లలు. లక్షణంగా పెళ్లి చేసుకోవాల్సిన దానివి. ఇంకేం పెళ్లి, నన్నేమో చూసుకుంటారు. ఏం జరిగింది చెప్పమ్మా, చెప్పు. జగన్నాథ్ చేసిన వాడిని ఊరికే వదలు కూడా బుద్ధి చెప్పాల్సిందే. మళ్ళీ ఏమొచ్చింది మీకు? నీకే వచ్చింది పోయే కాలం. పెళ్లి కావలసిన పిల్లని నేనేం చేశాను? పెళ్లికేదో సహాయం చేయమని అడిగాడు, చేస్తానన్నాను. అప్పుడు అన్నాను, ఇప్పుడు అంటున్నాను. అంటున్నావు, దీని జీవితం పాడు చేసి. అసలు నీకు దానికి ఏమిటి సంబంధం? మనిషికి మనిషికి ఉన్న సంబంధం. సీత కూడా మాలాగే ఒక వర్కర్. అవును, మీరు ఒళ్ళు అమ్ముకొని డబ్బు సంపాదిస్తారు. ఒళ్ళు అమ్ముకని కాదు, ఒళ్ళు వంచి పని చేస్తాం. అబ్బా, అసలు ఇప్పుడు ఏం జరిగిందని అలా కంగారు పడిపోతున్నావు? అయ్యగారు 500 రూపాయలు ఇస్తారు, ఆ డబ్బు తీసుకెళ్లి లక్షణంగా దాని పెళ్లి జామ్ జామంటూ జరిపించేసేయండి. నోరుమూయి, దీని బతుకు పాడు చేసి దానం ఇస్తావా? దానం ఎవరు పాడు చేశారయ్యా? కావాలని అయ్యగారు దాని ఇంటికి వెళ్ళలేదే, దాని తాతే దాన్ని అయ్యగారి దగ్గర తీసుకొచ్చాడు. ఏదో పోరీ కదని అయ్యగారు కాస్త సరదా పడ్డారు. ఆ మాత్రానికి అలా గింజుకుపోతేలా? కావాలంటే దాని తాతని అడగండి. ఒరే, దాని తాతను పిలవండిరా. ఏరా, నీ మనోరాలని ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు? నేను కాబట్టి నువ్వు తీసుకొస్తావు ఏంటి? ఎన్ని గుంట్లు ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే అయ్యగారు ధర్మప్రభువులు పెళ్లికి సాయం అడిగాను, అలాగే చేస్తారా రాళ్ళు అన్నారు. నన్ను పిల్లల గుర్రం ఎక్కించారు. పిల్లల గుర్రం నువ్వు ఎక్కిస్తావుట్రా? చక్కరా, కాకరా, చక్కరా, నువ్వు ఎక్కిస్తావా? అయ్యగారు ధర్మప్రభువులు రా. ఒరే రాములు, నీ మనోరాలు పెళ్లి నేను చేసేస్తాను రా అన్నాడు. నేను అడిగాను, ఆయన సహాయపడతాను అన్నాడు. ఆడిపెట్టి ఒక్క రోజు ఖర్చు ఉండదు మన పెళ్లి ఖర్చు. సీతాలే ఇక చూసుకో, నీ పెళ్లికి ఆకాశవంత పందిరి. రాతవు కాదురా, నా తల రాత. నీ మూలానే మా అమ్మ చచ్చింది, నా బతుకు చెడింది. చచ్చినాడా బతుకుతాడా? కోటల సామెతలా ఉంది. ఈడెళ్ళి ఆయనలో కలవకపోతే మన బతుకులు ఎప్పుడో బాగుపడేవి. దాని కష్టం నాకెందుకు? ఈ 500 తీసుకెళ్లి దానికి పెళ్లి చేసేయండి. ఇదేనా మీ సమాధానం? అవును, ఇంకా గట్టిగా గోల చేస్తే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అయ్యగారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. అప్పటికి లొంగకపోతే తుపాకీ ఉండనే ఉంది. రండ్రా, మనం ఏం చేయగలం? పేదోడి కోపం పెదవికి చేటు. 500 మర్చిపోయారు, ఖర్చులకు ఉంటుంది, తీసుకెళ్ళండి. కన్నెపిల్ల శీలానికి ఖరీదు కట్టే షరాబును చిన్నాళ్లకు చూచాను.
పదండి. రాణి, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇవాళంతా నీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఓ, పద పైకి వెళ్దాం. ఇట్స్ ఆల్ రైట్. రాజా, అటు గంభీరమైన మహాసముద్రం, ఇటు ప్రశాంత వాతావరణం, తమాషాగా ఉంది కదా. ఇలాంటి చోట నీతో ఎంతసేపైనా ఉండాలనిపిస్తోంది. నాకు అంతే. రాజా, ఏమిటది? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఈ అమ్మాయి అనుకుంటుంది. ఏమిటా తొందర? తొందర నాది కాదు, నీ అందానికి. అది కాదు రాజా, మనకింకా పెళ్లి కాలేదుగా. బాబు దండం పెడతాను, వదలండి. పెళ్లి కావాల్సిన పిల్లని బాబు, పెళ్లి కావాల్సిన పిల్లని. నేనంటే ఇష్టం లేదని ఒక్క మాటలో చెప్పరాదు? రాజా, అది కాదు రాజా. లేకపోతే ఇంకా అడ్డంకులు, అభ్యంతరాలు ఏమిటి? నీ విషయంలో అలాంటివి ఏమీ లేవు. నా శరీరంలోని ప్రతి అణువు నీదే రాజా. రాజా, ఈ క్షణం, ఈ చోటు నా జీవితంలో మరువలేదు. నాకు మరువరాని సంఘటన. జగన్నాథం, ఈ రోజుతో నీ పాపం పండింది. నీ కూతురు శీలం చెడింది. రాజా, నేను చెడగొట్టాను. జగన్నాథం, ఇక నీ దగ్గరున్న ఆయుధం ఇదొక్కటే కాదు, అది నా చేతికి చిక్కింది. ఒకనాడు ఒక కన్నెపిల్ల శీలాన్ని కాటేసి ఖరీదు కట్టావు 500 రూపాయలు. ఈ రోజు నీ కూతురు శీలానికి నేను విలువ కడుతున్నాను. గొప్పింటి ఆట. ఇదిగో 501 రూపాయలు తీసుకో. రాజా, జరిగింది ఏదో జరిగింది. నా పరువు కాపాడు. నీ కాళ్ళు గడిగి నా కూతుర్ని కన్యాదానం చేస్తాను. నా కూతురు అన్యాయం చేయకు. అన్యాయం? ఆనాడు సీతను పాడు చేసినప్పుడు ఏమైంది న్యాయం? మా తండ్రి ప్రాణం తీసినప్పుడు ఏమైంది న్యాయం? మా ఆస్తి కాజేసినప్పుడు ఏమైంది న్యాయం? అది ఇప్పుడే ఇచ్చేస్తాను. అదే కాదు, నా ఆస్తి కూడా రాసిస్తాను. నీ పాపిష్టాస్తి నాకేం అక్కర్లేదు. మా నాన్న పొలం నాకు రాసిస్తాను. కమా, ఈ దస్తావేజంలో సంతకం పెట్టు. సంతకం పెడతాను, కానీ నా కూతురుకు అన్యాయం చేయవు కదా. సిగ్నేచర్. మా రాజా ఏంటి బాబు? రాజా, రాజా, ఏమిటి అన్యాయం? ఏమిటి దారు? రాజా ఇక్కడికి రావాలని ఇలా చేశాను. దుర్మార్గుడా,
మా ఆస్తిని కాజేశాం. నా భర్తను పొట్టలు పెట్టుకున్నాం. అయినా నీ దాహం చేయలేదు. ఇప్పుడప్పుడే తీరదు. ఏం మగవాళ్ళి ఆడవాళ్ళని కట్టేసి పట్టుకోనికి పోయలేరా? మా అన్నయ్య వస్తే ఏం చేస్తారు? రాణిగారు చూడండి. సరే నాన్న, వీళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను. నాకు వదిలేయి. ఇదిగో మన పొలం మనకు దక్కింది. మీ కడసారి కోరిక నెరవేరింది. నా దీక్ష నేను సాధించాను. మీరెక్కడున్నా సరే నన్ను దీవిస్తారని నాకు తెలుసు. కాదు, చెప్పిస్తాను. నువ్వు చేసిన అన్యాయానికి నిన్నేం చేసినా పాపం లేదు. నేను చేసింది అన్యాయం. దుర్మార్గానికి, అన్యాయానికి మారు పేరు మీ నాన్న. కాదు, నీ మార్గమే దుర్మార్గం. నన్ను ప్రేమించినట్టు నటించి నా జీవితం సర్వనాశనం చేశావు. రాణి! నాకు జరిగిన పరాభవమే నీ చెల్లెలికి జరగకుండా చూసుకో. రాణి, ఏమిటి నువ్వు అనేది? నా చెల్లెలు ఏం చేశావు? ఇప్పుడు నీ చెల్లెలు, నీ తల్లి నా స్వాధీనంలో ఉన్నారు. చేతనైతే వాళ్ళని కాపాడుకో. రాణి! 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 చంపుతావా? చంపు. శీలం పోగొట్టుకున్న ఆడదానికి ప్రాణాలు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అది నీ చేత్తోనే కాని. రాణి, నువ్వంత తేలిగ్గా చావకూడదు. నిన్ను చూసి మీ నాన్న కుమిలి చావాలి. అప్పుడే నాకు శాంతి, మా నాన్నకు ఆత్మశాంతి. అంతవరకు నీ గట్టింటి. రాజా, నీ పాదాల దగ్గర ఇంత చోటిమ్మని కాళ్ళ మీద పడి బతిమాలే అవన్ను కాను, బలవంతంగా ప్రాణం తీసుకునే పిరికిదాన్ని కాను. రాజా, ఇంతవరకు నువ్వు ఆడదాని ప్రేమను మాత్రమే చూశావు. ఇక మీదట పగ, ద్వేషం చూస్తావు. నువ్వు చేసిన అన్యాయానికి, మోసానికి ప్రతీకారం తీర్చుకుంటాను. నన్నేమైనా నాకేం శిక్ష అయినా విధించు. కక్ష నీది, నాది. మంచి అభోషపడి నా చెల్లెల్ని మాత్రం ఏం చెయ్యి. నేరం చేసేదొకరు, శిక్ష అనుభవించేది మరొకరు. అది నువ్వు నేర్పిన విద్యేగా. అవును, మగాడివైతే వచ్చి నీ తల్లిని, చెల్లిని రక్షించుకో. రాజా! రాజా! ఆశ, నువ్వా? ఎందుకులా నిరుత్సాహపడతారు? మీకేం భయం లేదు, నేనున్నాను. నా మీద నీకెందుకింత జాలి? మీలాగే నేను మోసపోయాను కనుక. మీ జీవితంలాగే నా జీవితం ఆ జగన్నాథం చేతుల్లో నాశనమైంది కనుక. అంటే నేను ఆదిశేషయ్య కూతుర్ని. నా జీవితం ఇలా అయిందని మా నాన్న పిచ్చివాడైపోయాడు. నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది. మీకైనా సాయపడదామని వచ్చాను. ఆ బిడ్డను ఏం చేశావు? ఎక్కడ పెట్టావు? ఆవేశపడకండి, తొందరలోనే అన్నీ తెలుస్తాయి. డబ్బుంది కదా అని పేదవాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నావా? రాణి, నా బిడ్డను ఏం చేశావు? చెప్పు రాణి. దానికి సమాధానం ఆడవాళ్ల జీవితాలతో చెలగాటమాడే మీ అబ్బాయిని అడగండి. రాజా, ఏమిటిదంతా? నాకేం అర్థం కావటం లేదు. కమల్ని ఏం చేసింది ఎంత అడిగినా చెప్పడం లేదు. ఆ అమ్మాయికి నీ మీద ఎందుకింత పగ? చెప్పు రాజా, చెప్పు. నీ మీద నాకెందుకింత పగ, ద్వేషం? చెప్పు. చెప్పలేవు కదూ, నేనే చెప్తాను. అమ్మా, మీ అబ్బాయి నన్ను ప్రేమించినట్టు నటించి నా జీవితంతో చెలగాటమాడాడు. అందుకే ఈ కసి. రాజా, ఇది నిజమా? ఉందమ్మా, నేనంతా చెప్తాను. కానీ చెప్పు, నా చెల్లెలు ఏం చేశావు? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. చూస్తావా నీ చెల్లెలు ఎలా ఉందో? అమ్మా అమ్మా అమ్మా, నిన్నేం బాధించలేదు లేదమ్మా. రాణి ఎంతో మంచిది. అన్నయ్య,
రాణి నన్ను పూలు పెట్టి చూసింది. అలాగా రాణి! రాణి! రాజా రాజా నీ పొలాన్ని జగన్నాథ్ ఆక్రమిస్తున్నాడు, ట్రాక్టర్తో దున్నిస్తున్నాడు. అలాగా ఆగండి! ఆగండి! ఆపడానికి వీలు లేదు. అడుగు ముందుకు వేస్తారా జాగ్రత్త. చూస్తారా నడపండి. రాజా, నీ ప్రాణాల మీద ఆశ ఉంటే తప్పుకో, లేదా ఈ మగాన్ని చంపడానికి నేను చాలు. ఏయ్ దేగా, పనిచేశావు. చేతులారా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, చచ్చిపోయేలోగా ఒక మంచి పని చేసిపోదాం అనుకున్నాను. ఒక మంచి మనిషికి సాయం చేద్దాం అనుకున్నాను. ఏమిటమ్మా అది? అవునమ్మా రాజా, నిజంగా దేవుడు నీ నాన్నగారి మీద ఉన్న పగతోనే నీ పట్ల అలా ప్రవర్తించారు గాని నీ మీద నిజంగా ఆయనకి ద్వేషం లేదు. నిన్ను ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించలేదు. నా మాట నమ్ము రాజా. రాజా నిజంగా దేవుడు. నేను చేసింది నేరమని, నేను నీకు అన్యాయం చేశానని అనుకుంటే ఇదిగో నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. రాణి,
మిస్టర్ రాజా, ఎస్ సార్. బయట ట్రాక్టర్స్ రెడీగా ఉన్నాయి, వాటిని రామాపురం తీసుకెళ్ళు. అక్కడ ఎవరు కప్పు చెప్పమంటారు సార్? రామయ్య పొలంలో. రామయ్య పొలమా? అలా అంటారే గాని ప్రస్తుతం అది జగన్నాథం గారి పొలమే. ఆయన మనకెంతో కావలసిన వారు, చాలా వాల్యుబుల్ కస్టమర్. అందుకే నిన్ను స్వయంగా పంపుతున్నాను. జాగ్రత్తగా అప్పచెప్పిరా. అలాగే సార్. రాజా, ఏంటిది? అమ్మా, నేను మనూరు వెళ్తున్నాను. నాన్నగారు ఒరిగిపోయిన భూమి తల్లి దగ్గరికి వెళ్తున్నాను. 1000 రూపాయలమ్మా, 1000 రూపాయలు సంపాదిస్తే సార్ మన భూమి మనకు దక్కుతుంది. నా దీక్ష నెరవేరుతుందమ్మా. ఏమో రాజా, నీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది, ఉద్రేకం చూస్తే భయంగా ఉంది. భయపడవలసింది మనం కాదమ్మా, ఆ జగన్నాథం. జగన్నాథం నాగసర్పం లాంటి వాడు, దుష్టులకు దూరంగా ఉండడం మంచిది. అది పిరికి వాళ్ళు చేసే పనమ్మా. దుష్టులకు దూరంగా ఉండి ఎప్పుడు ఎవ్వరూ ఏదీ సాధించలేదమ్మా. ఎదురు తిరిగితేనే జయం సాధిస్తాం. నరుడా, నీ కోరిక ఫలించుగాక. ఆహా, ఆహా, పిల్లమాట నమో నమః. వస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరా. తాత, ఆ పొలం రామయ్య గారిదే కదూ? అవును బాబు, ఆ సంగతి ఇంకా ఎవరికి గుర్తుంది? గట్టులో గట్టు కలిపేసుకున్నాడు జగన్నాథంగా. ఏంటి సంగతి? మరి